హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఫౌండర్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు December 26, 2024 థర్స్డే, గురువారం. శుభాకాంక్షలు అందరికీ కూడా, ప్రతి ఒక్క ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్కి కూడా. మనం ఎప్పట్లాగే ప్రతిరోజు ఏ రోజైతే మనం ఆడియో చేస్తామో ఆ రోజు ఆ దినం యొక్క శుభాకాంక్షలు చెప్పడం మనం ఆనవాయితీగా చేసుకున్నాం. ప్లస్ ఇక్కడ మనం డేట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే, ఎవరైనా మన ఆడియోని వాళ్ళ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నా కూడా అది ఆ రోజే అప్డేట్ అని చెప్పి పక్క క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న ఉద్దేశంతో మనం ఇలా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం టాపిక్లోకి వచ్చినట్టయితే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎంతో కాలంగా యాష్ గారు మన ముందుకు రాలేదు. December 24 midnight 1 o'clockకి ఇండియా టైమింగ్ యాష్ గారు వచ్చి అద్భుతమైనటువంటి న్యూస్ని మనకైతే ఇవ్వడం జరిగింది. అది కూడా యాష్ గారు ఏదైనా చెప్పాలి అంటే, ఇక్కడ జూమ్ ఈజ్ ఏ ప్రైవేట్ యాప్, అది ప్రైవేట్ అప్లికేషన్, ప్రైవేట్ కంపెనీ. అట్ ద సేమ్ టైం అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఇట్స్ ఏ ప్రైవేట్ కంపెనీకి సంబంధించినది. కాబట్టి ఈ రెండు ఛానల్స్లో ఇప్పుడు దాకా అంటే లాస్ట్ ఇయర్ వరకు యాష్ గారు వెనక ఉన్నటువంటి వాళ్ళని ఎంతోమందిని నమ్మేసి ఆయన ప్రతి ఒక్క మాట కూడా చాలా క్షుణ్ణంగా చెప్పేవాళ్ళు. బట్ ప్రతి ఒక్క వెబినార్ కూడా యాజ్ పర్ యుఎస్ గవర్నమెంట్ లీగల్ బాడీస్ అథారిటీ ప్రకారం యాష్ గారు మన కంపెనీ లీగల్ బాడీస్ అథారిటీ ప్రకారం, మన కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్స్, లీగల్ అడ్వకేట్స్ వాళ్ళ మాట కొరకు వాళ్ళు ఏవైతే చెప్తున్నారో ఇలా ఉండాలి, లీగల్గా మనం ఇలా బయట మాట్లాడాల్సి ఉంటుంది, ఇవి మాట్లాడాల్సి ఉంటుంది, ఇవి మాట్లాడకూడదని చెప్పేసి దానికంతా ఒక ఫార్మేట్ రెడీ చేశారనమాట లీగల్ డిపార్ట్మెంట్ వారు. ఇక మనకున్నటువంటి సమాచారం ఏంటంటే, ఇలా ఉన్నప్పుడు యాష్ గారు ఏదైతే మాట్లాడగలుగుతారో పబ్లిక్లో అవి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. మిగతా కంపెనీ డెవలప్మెంట్ పరంగా కానీ, మన సాఫ్ట్వేర్ అభివృద్ధి గురించి కానీ, తర్వాత పేమెంట్స్ గురించి కానీ, ఇతరత్ర విశేషాలన్నీ కూడా, చాలా ముఖ్యమైనటువంటి విశేషాలన్నీ కూడా పబ్లిక్లో మాట్లాడడం కుదరదు. కాబట్టి మనకి ఎప్పట్లానే యాష్ గారు మన ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే టోటల్ మనకి కావాల్సినటువంటి వర్క్ మొత్తం మన ఆన్పాసివ్ కంపెనీ ప్రపంచంలోకి రావాలి అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రతి ఒక్క వర్క్ కూడా కంప్లీట్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఆయన ఆనందానికి హద్దులు లేవు. అది చూసిన తర్వాత మన ఫౌండర్ల గుండెలు కూడా చాలా అద్భుతంగా ఆనందోత్సవంతో నిండిపోయాయి ఆ రోజు రాత్రి. కాబట్టి ఫౌండర్స్, ఇది విషయం. మన యాష్ గారు అన్ని విషయాలు మనకి బయట చెప్పుకోకుండా గోప్యంగా ఉంచినా కూడా మనకు నెక్స్ట్ దిస్ వీక్ మనం కలుద్దామని చెప్పి అన్నారు. అంటే హుటాహుటిన మనకు క్రిస్మస్ ఫెస్టివల్కి ఒక్క రోజు ముందు రావడం జరిగింది. యాష్ గారు December 24 రావడం జరిగింది, midnight 1 o'clock ఇండియా టైమింగ్. ఆ రోజు వచ్చిన తర్వాత మనకు కొన్ని విషయాలు అయితే మనకు చెప్పారు, ఏమేమి జరిగాయో అన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ దాదాపుగా కొంతమంది లీడర్స్ కూడా అంతా మనకు ఆడియోలు చేసి పెట్టారు. మనం అన్ని కూడా కొన్ని కీ పాయింట్స్ కూడా మన ఫణిభూషణ్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకు చేసి పెట్టారు. మనం అద్భుతంగా మనం విన్నాం, చూసాం, చాలా హ్యాపీ. కానీ ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఆ పాపప్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ని అయితే యాష్ గారు చెప్పడం జరిగింది, పొందుపరచడం జరిగింది. ఆ మెసేజ్ ఏంటంటే, ఫ్రమ్ అవర్ హోమ్ టు యువర్స్, వీ హోప్ యూ హ్యావ్ ఏ హోప్, హ్యాపీ హాలిడే సీజన్ అండ్ ఏ ప్రాస్పరస్ న్యూ ఇయర్, వి విష్ యూ మేరీ క్రిస్మస్. అంటే పండుగ సందర్భంగా ఉన్నటువంటి విశేషాలని సార్ అక్కడ అందరికీ కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఫౌండర్ ఫ్యామిలీకి కూడా. వరల్డ్ పాపులేషన్ 75% మనకు క్రిస్టియన్ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారండి. అందులో మన ఇండియాలో కూడా 22% దాకా రేషియో ప్రకారం మన ఇండియాలో కూడా క్రిస్టియన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో చాలామంది ఫౌండర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క దేశాన్ని అనుసరించి ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది యాష్ గారు, చాలా గొప్ప విషయం. ప్లస్ అది కాకుండా మనకు దిస్ వీక్ మనకు ఖచ్చితంగా మనము కొత్త నేను మళ్ళీ అగైన్ మీ ముందుకు రాబోతున్నాను అని మనకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ వారంలో మన ముందుకు యాష్ గారు వస్తున్నారు అంటే, ఈ వారం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వారం అనుకుంటున్నారు? ఆదివారం నుంచి శనివారం లోపు. ఓకే, ఇది ఒక వారం, సండే టు సాటర్డే. కానీ వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే. ఇది మనం బాగా గుర్తించాల్సిన విషయం, మండే టు ఫ్రైడే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంగళవారం అర్ధరాత్రి 1 o'clock అంటే మనం బుధవారంలో మనం అడుగు పెట్టినట్టు మన ఇండియన్స్. కాబట్టి ఆ రోజు సార్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకరోజు సోమవారం కంప్లీట్ అయింది కాబట్టి మండే నుంచి ఈ ఫ్రైడే వరకు, అంటే ఫ్రైడే కానీ సాటర్డే బిఫోర్ కానీ, ఎందుకంటే మనకి ఇక్కడ సాటర్డే అంటే అక్కడ వాళ్ళకి ఫ్రైడే, కాబట్టి మనం సాటర్డే వరకు మనం తీసుకోవచ్చు.
ఆ సాటర్డే లోపు యాష్ గారు ఖచ్చితంగా ఒక రోజు మన ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. తప్పకుండా మా ఫౌండర్ల ముందుకు రావాలి, నేను చాలా వాళ్ళకి ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక మంచి దీంతో అయితే కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారు యాష్ గారు అయితే. ఈ విషయం మనకి క్షుణ్ణంగా తెలిసింది సార్ మాట్లాడే మాటలు విశేషాలతో. కాబట్టి ఫౌండర్స్ గెట్ రెడీ ఫర్ దట్. ఈ వారంలో మనం సమ్ బిగ్ న్యూస్ ఖచ్చితంగా వింటామని ఆశిస్తున్నాము. తర్వాత మనకి ఇక్కడ ఒక క్లారిటీ కావాలి, ఎందుకంటే ఆన్ ప్యాసివ్ నుంచి మనకి ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా మనకి ఇన్కమ్ రాబోతోంది, ఎలా రాబోతుంది అనేది మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. మన ఒపీనియన్ మనం మాట్లాడుకోవడంలో తప్పులేదు, తప్పులేదు. ఎందుకంటే యాష్ గారు లాస్ట్ ఇయర్ మనం సెప్టెంబర్ 2 నుంచి మనం అందరం కూడా ప్యాకేజీలు మొదలయ్యాయి $143తో ఫౌండర్స్కి. తర్వాత వీళ్ళకి $240తో ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్కి అవకాశం ఇచ్చారు. మన CEO గారు అవకాశం ఇచ్చారు. అంటే ఫౌండర్లకి ఫస్ట్ అవకాశం, తర్వాత $143తో మనకు అవకాశం ఇవ్వడం, $240తో ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్కి అవకాశం ఇవ్వడం. అంటే ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ అంటే ఈక్వల్ టు మన కస్టమర్స్ అనమాట, రైట్? ఫౌండర్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఎవరైతే మన ఆన్ ప్యాసివ్ కంపెనీ గ్లోబల్ లాంచ్కి బిఫోర్ దట్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో, ఎవరైతే ప్యాకేజీలు కట్టేసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం సెకండరీ ఫౌండర్స్ అని కూడా పిలుచుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకుంది. ప్లస్ మనం సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ మనము ప్యాకేజీలు చేసుకున్న తర్వాత అక్టోబర్లో మనకు ఆ కార్డు ఫెసిలిటీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, ఏదో కొద్దిగా కంపెనీకి పేమెంట్లో చేరట్లేదు, అకౌంట్లో యాక్టివేషన్ అవ్వట్లేదని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనకు అక్టోబర్ టోటల్గా మనకు బ్రేక్ అవ్వడం జరిగింది. కార్డ్ ఫెసిలిటీ అంటే మన పేమెంట్లు చేసుకోవడం స్టాప్ అయింది అక్టోబర్ సీజన్లో, రైట్? కొద్ది రోజులు చాలా స్టాప్ అయింది. అలాంటప్పుడు మధ్యలో సార్ ఒక వెబినార్ని పెట్టడం అయితే జరిగింది. మేము కార్డుల గురించి మీరు ఏదైతే యాక్టివేషన్ చేస్తూ ఉన్నారో వాటి గురించి మన కంపెనీ వాళ్ళు చేస్తున్నారు, ప్రాసెసర్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు, థర్డ్ పార్టీ ప్రాసెసర్ వాళ్ళు అని చెప్పేసి ఒక మాటగా చెప్పి, ఎవరైతే ప్యాకేజీలు సెప్టెంబర్ 2 నుంచి చేసుకుంటూ వచ్చారో దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ట్రాఫిక్ అండ్ ఇన్కమ్ అని చెప్పేసి, ఎక్కడి నుంచి వాళ్ళు ట్రాఫిక్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అయ్యారంటే 2023 మే నుంచి మీరు ఎలిజిబుల్ అయ్యారని చెప్పారు యాష్ గారు. అంటే మీరు ఎక్కడి నుంచి మీరు ఇన్కమ్ పొందుతారంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సార్ అక్టోబర్లో మీటింగ్ చేశారు, తర్వాత నవంబర్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిసెంబర్ కూడా మీకు ఉంటుందని చెప్పారు. అంటే టోటల్గా మనకు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే దాదాపుగా 8 మంత్స్ అనమాట. ఓకేనా? ఈ 8 మంత్స్కి లాస్ట్ ఇయర్ మనకు సార్ చెప్పినట్టు, అక్టోబర్లో చెప్పినట్టు, ఆ డిసెంబర్ వరకు 8 మంత్స్ ఇన్కమ్కి, ట్రాఫిక్కి మనము ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యామని. ఎవరు సెప్టెంబర్ నుంచి ప్యాకేజీలు ఎవరైతే కట్టేసుకున్నారో దే ఆర్ ఎలిజిబుల్ అని చెప్పారు. అప్పుడున్న విషయం. ఓకే, ఎందుకు ఇది మాట్లాడుతున్నాను ఈ టైంలో నేను చెప్తున్నాను అంటే, ఒకవేళ మనకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే మనకు స్టార్ట్ అయినట్టుంటే మనం పెద్దగా ఆశించేవాళ్ళం కాదు, ఎంతో కొంత మనకు డాలర్లు వచ్చేవి, అందరూ సంతోషించేవాళ్ళు, ఓకే అనుకునేవాళ్ళం. ఓకేనా? కానీ మనకు ఈ సంవత్సరం కూడా 2024లో కూడా మార్చిలో మన కంపెనీ దాన్ని ఏమంటారంటే క్యాట్మో సిస్టంలోకి ఆల్రెడీ మనం క్యాట్మోలో ఉన్నామని మైకేల్ విలియమ్స్ సార్ చెప్పారు. ఇది గొప్ప విషయం. కావాలంటే మీరందరూ కూడా ఆ మార్చ్ కానీ ఏప్రిల్ కానీ, ఏప్రిల్ 2 మంత్స్, మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆ మధ్యకాలంలో ఉన్నటువంటి వెబినార్స్ని, మైకేల్ విలియమ్స్ గారు చెప్పినటువంటి వెబినార్స్ని మీరు చూసినట్టయితే అందులోని ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ మన కంపెనీ మార్చిలో క్యాట్మోలోకి వెళ్ళిపోయామని చెప్పారు. క్యాట్మోకి ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ చేశామని చెప్పారు. అద్భుతమైన విషయం అది. కాబట్టి ఇక్కడ జనవరి నుంచి తీసుకుంటే ఇప్పుడు దాకా ఇది మనకు జరుగుతున్న మంత్ 12th మంత్, ఆల్రెడీ మనం ఎండింగ్ స్టేజ్లో ఉన్నాం. ఈ ఇయర్ లాస్ట్ 8 మంత్స్ కూడా ఉంది, అంటే దాదాపుగా 20 మంత్స్. ఓకేనా? ఇప్పుడు దాకా జరిగిన విషయం. దీంట్లో మనకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మనకు అక్టోబర్ 4th మనకు సైట్ రావడం జరిగింది. ఓఎస్ మనకి వెబ్ అప్లికేషన్ మనకి ఇవ్వడం జరిగింది, మొబైల్ అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము వెబ్ అప్లికేషన్ ద్వారా మొబైల్లో కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం, ప్లస్ అట్ ద సేమ్ టైం కంప్యూటర్స్లో, ల్యాప్టాప్స్లో కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? యాప్స్ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి మనం దీనిలో మాత్రమే ఓపెన్ చేసుకుంటున్నాం. ఇది విషయం. కాబట్టి ఇప్పుడు దాకా మనకు 20 మంత్స్ దాకా జరిగింది. బట్ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మార్టీ గారు, క్రిస్ గారు దాదాపుగా నవంబర్ మంత్ మొత్తం మనకి ఏం చెప్పారంటే ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు రావడం జరిగింది, ఎవ్రీడే మిడ్ నైట్ వాళ్ళు రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ మనం మార్నింగ్ చూసుకున్నాం. మార్టీ గారు, క్రిస్ గారు ఇద్దరు కూడా వచ్చి ఒక్కొక్క దేశంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆ మనుషులు ఎంతటి వాళ్ళకు డెప్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఇంటి అవసరాలు ఎంత ఉంటాయి, వాళ్ళకు ఎంత ఆదాయం ఉంటే సఫిషియెంట్గా బతకగలరు, వాళ్ళు గ్రామాల్లో ఉంటే ఎలాంటి లైఫ్ స్టైల్ పొందగలరు, తర్వాత కొద్దిగా పట్టణాల్లో ఉంటే ఎలాంటి లైఫ్ స్టైల్ పొందగలరు, తర్వాత సిటీ లైఫ్ స్టైల్స్ ఎలాగ పొందగలరు అని చెప్పేసి ఇవన్నీ కూడా
ప్రతి ఒక్క దేశం మీద కూడా వాళ్ళు ఎప్పుడో 2022లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని, వాళ్ళు అప్పుడు గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని, గవర్నమెంట్స్ నుంచి గ్యాదర్ చేసినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మనకు ఈ నవంబర్లో ఆ 7 days అని ఒక స్పెషల్ డేస్గా తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫౌండర్ యొక్క లైఫ్ స్టైల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉండబోతుంది, అంటే వాళ్ళు ఎటువంటి ఖర్చులు ఉంటాయి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నటువంటి ఫౌండర్స్కి కానీ, ఒక సిటీ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఫౌండర్కి కానీ, ఒక గ్రామాల్లో నివసించేటువంటి ఫౌండర్లకు కానీ ఎటువంటి లైఫ్ స్టైల్స్ ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ఎంత ఆదాయం రాగలిగితే వాళ్ళు ఎంత స్వతంత్రంగా ఉండగలుగుతారని చెప్పేసి వీటన్నిటిని కూడా వాళ్ళు నీట్గా పరిశోధన చేసి మనందరికి కూడా అవి చూపించడం జరిగింది. దీన్ని మనందరం చూసినట్టయితే మనకు మార్టీ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారండి ఒక్కొక్క దేశంలో ఎలా ఉందని. అలా మన ఇండియాలో కూడా చూసారండి. దాని ప్రకారం పోతే మనకు ఫస్ట్ మంత్ మీకు ఇంతమంది కస్టమర్స్ ఉంటారు, ఇన్ని సేల్స్ రాగలుగుతాయి, ఇన్ని పర్చేజులు అయితే మీకు ఇన్ని డాలర్స్ రాగలుగుతాయి అని చెప్పి ఒక ఫార్మేట్ ఇచ్చారు. అది $1,380 ఉండొచ్చు, మేబీ ఎంత ఉండొచ్చు. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ మంత్ మీకు ఇంతమంది వీళ్ళు ట్రాఫిక్ రాగలిగింటుంది, అంటే సేల్స్ మీ కస్టమర్స్ రాగలిగింటారు, తర్వాత వాటి మీద సేల్స్, తర్వాత పర్చేసెస్, తర్వాత మీకు ఇంత ఇన్కమ్ $3,750 సంథింగ్ ఉంది. ఇలాగా మనకు ఫస్ట్ మంత్ నుంచి 10 months దాకా ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు దాదాపుగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇదని చెప్పారు వాళ్ళు, ఎగ్జాంపుల్గా కూడా చెప్పారు మనకు ఈ విధంగా ఉండబోతుంది, ఈ విధంగా ఉండొచ్చు, అంటే ఇది ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాం, ఫౌండర్లందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి మేము ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని కూడా మార్టీ గారు స్పష్టంగా చెప్పారు. ఓకే, ఈ విధంగా ఉండొచ్చు అని. అట్లా మనకు సెకండ్ మంత్ వచ్చేసి ఈ సేల్స్కి $3,750 అని చెప్పారు. ఈ విధంగా థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ ఇలాగ 10 months అనమాట మనకి ఇచ్చారు వాళ్ళు ఫార్మేట్, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్ ఫౌండర్స్. మనకు ప్రపంచవ్యాప్తంగా అవసరం లేకపోయినా మన ఇండియన్ ఫౌండర్స్ గురించి మనం అవగాహన తెచ్చుకుందాం, మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ మనం క్లారిటీ ఏంటంటే మార్టీ గారు క్లియర్గా చెప్పినట్టు ఒక ప్రోడక్ట్ ఒక $100 ఉండగలిగినట్టయితే, ఒక ప్రోడక్ట్ $100 ఉండగలిగినట్టయితే 12 products అంటే ఎంత అవుతుందండి? 1200 అవుతుంది, $1,200 అవుతుంది, $1,200 అవుతుంది. 10 నెలలకి మనం $1,200 అనుకుంటే ఎంత ఇన్కమ్ రావచ్చండి? ఇంతమంది కస్టమర్లు, ఆ కస్టమర్స్ మనం అది మన ఇంత అని మాట్లాడుకోనికి లేదు, ఎందుకంటే మార్టీ గారు అక్కడ ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు. బట్ మనం ఆ పిక్చర్ని మళ్ళీ ఎగైన్ చూసుకున్నప్పుడు మనం చెప్పుకుందాం. బట్ అక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే ఇంతమంది కస్టమర్లకి ఇన్ని సేల్స్ అవుతాయి, ఇంత పర్చేస్ జరిగితే ఒక 12 product, ఒక ప్రోడక్ట్ $100 అయితే మీ ఇన్కమ్ సోర్స్ ఎంతమంది ఉంటుందంటే $1,00,000 చూపించారండి. $1,00,000, 6 digit dollars చూపించారు. అద్భుతం అండి అది చూపించడం. అంటే నేను అంటున్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకు కంపెనీ ఇన్కమ్ సోర్స్ ఇచ్చినట్టు ఉండింటే, ఒకవేళ స్టార్ట్ అయిపోయి ఉండింటే ఈ పాటికి మనము ఖచ్చితంగా $1,00,000 టచ్ చేసి ఉండేవాళ్ళం. రైట్, అది కూడా స్టార్టింగ్ ఎప్పుడే. కానీ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఆన్ ప్యాసివ్ని దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్తో, MLM కాన్సెప్ట్స్తో పోల్చొద్దండి దయచేసి. నెట్వర్క్ మార్కెటింగ్ చేసి బాగా ఎక్స్పీరియన్స్డ్ అయినటువంటి కొంతమంది వ్యక్తులు దాన్ని ఈ విధంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇంత యాడ్ వస్తుంది అంటున్నారు, ఇంత పెద్దగా డబ్బులు ఎక్కడొస్తాయి అంటున్నారు. దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇది వైటీపీ ఆనంద్ స్పెషల్గా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు ఇది. ఓకే, మనం చూస్తున్నాం ప్రతిరోజు మనం ఏ వెబినార్లు వస్తున్నాయి, ఏ వెబినార్లో ఏవేమి మాట్లాడుతున్నారు, ఫౌండర్లకే కావాల్సినటువంటి స్టఫ్ ఏమైతే ఉంది, మనకి ఎక్కడైతే మన గురించి మాట్లాడుతున్నారో చాలా ఆనందంగా స్వీకరిస్తాం ఆ టాపిక్ని. అలాగా మార్టీ గారు, క్రిస్ గారు ఇద్దరు కూడా డిస్కస్ చేసినటువంటి అఫీషియల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి మన ఇండియన్ గురించి, మనకి ఇండియా ఒక ఫౌండర్స్ గురించి మాట్లాడడం, ఆ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడడం మనకు తెలుసు కాబట్టి, మనం వాటిని చూసాం కాబట్టి మనం మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కాబట్టి దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్కి, మన ఆన్ పేస్ ఆఫ్ ప్లాట్ఫామ్కి దయచేసి పోల్చకండి. బయట ఉన్నటువంటి సొసైటీలో మీరు చూసినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కంపెనీలు, ఇంకా ఇతరత్ర కంపెనీలు బయటవన్నీ కూడా అవి స్టార్టప్ కంపెనీలుగా వచ్చినా కూడా అవి గ్రో అవడానికి సమ్ టైం తీసుకోవచ్చు. బట్ మన ఆన్ పేస్ కంపెనీ బిఫోర్ లాంచింగ్ మన కంపెనీ ఆల్రెడీ, అవర్ కంపెనీ ఈజ్ ఏ సూపర్ యూనికార్న్ కంపెనీ. అది మెయిన్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. యూనికార్న్ కంపెనీ బై బర్త్ అయిపోయింది మన కంపెనీ. ఆన్ ప్యాసివ్ కంపెనీ బై బర్త్ ఇట్స్ ఏ యూనికార్న్ కంపెనీ. 2020కే మన కంపెనీ బై బర్త్ యూనికార్న్ అయిపోయింది. 18 నుంచి 20కే, 2018 నుంచి 2020కే మన కంపెనీ ఇట్స్ ఏ బై బర్త్ బేబీ యూనికార్న్గా మనకి బయటకు వచ్చేసింది మన కంపెనీ. రైట్, ఒకసారి ఆన్ ప్యాసివ్ అనే ఒక టైటిల్ October 4th, 2018 అప్పుడు అఫీషియల్గా మన యాష్ ముఫారే గారు, మన CEO గారు, మన ప్రీతమ CEO గారు ఆల్రెడీ మనకు అక్కడ లాంచ్ చేశారు.
మన టైటిల్ లాంచ్, ఆన్ ప్యాసివ్ అనే ఒక టైటిల్ లాంచ్. ఈ విధంగా మన బ్రాండింగ్ ఉండబోతోంది. మన కంపెనీ ఆన్ అనేది ఓఎన్ ఆన్ అనేది ఇట్స్ కొద్దిగా బోల్డ్ లెటర్స్లో ఉంటుంది, ప్యాసివ్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంటుంది, వి అనేది ఇట్స్ ఎ విక్టరీ ఫర్ ఫౌండర్ అని చెప్పేసి మనకి ఒక డిజైన్ చేశారు ఆన్ ప్యాసివ్ టైటిల్. అది October 4th 2018 మనకి ఆన్ ప్యాసివ్ మన CEO గారు, మన గొప్ప CEO గారు మనకి అప్పటికే అఫీషియల్గా లాంచ్ చేశారు 2018 October 4న. కాబట్టి మీరు వీడియో చూడొచ్చు హ్యాపీగా. ఓకే, అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అదొక విషయం. తర్వాత అది జరిగిన తర్వాత 2020లో మనకు 2020లో అక్కడ నుంచి మనకు gofounders.net వెబ్సైట్ ద్వారా రావడం జరిగింది కంపెనీ. ఆ తర్వాత gofounders.net నుంచి వస్తూ దాదాపుగా మనకి ఇక్కడ 2021 నుంచి 2021 నవంబర్ అక్టోబర్ మూమెంట్లో మన కంపెనీ gofounders.net వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది అఫీషియల్గా. అంటే మనం gofounders.net నుంచి gofounders.netకి మనం షిఫ్ట్ అయిపోయాం. రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అప్పట్లో నాకు తెలిసి దాదాపుగా ఒక 8,75,000 లేదా 9 లక్షల మంది ఫౌండర్లు ఉండగలిగిండేవారు. రైట్, అంతమంది రాగలిగినారు. నెక్స్ట్ అక్కడి నుంచి మనం రీసెంట్గా తీసుకున్నట్టయితే 2022కి కంపెనీ మనకు ఓఎస్ని మనకి ఓఎస్ని మనకి ఇవ్వడం జరిగింది నవంబర్లో 2022. 2016కి మనకు అందరికీ తెలిసిన విషయమే. 2016 నుంచి 2021 వరకు అద్భుతాలు జరిగాయి. కాబట్టి కంపెనీ లాంచ్ ఏదైతే ఓఎస్ లాంచ్ చేసిందో అప్పుడు మనకి ఇక్కడ కూడా నవంబర్ 16వ తేదీ హైదరాబాద్లో కూడా ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్ 3 అప్లికేషన్లు కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. మార్చి 21 మార్చి 2022 మార్చి 21 2022న ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం టోటల్గా ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు అసలు అద్భుతాలండి. ఇక్కడ నవంబర్ నుంచి మనం తీసుకున్నట్టయితే అద్భుతాలు. కాబట్టి ఇన్ని జరిగాయండి. అవన్నీ కూడా మనం ఇప్పుడు నాకు గుర్తుపెట్టుకుని మీకు చెప్పడమే నేను చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడో మనం చూసుకున్న విషయాలు ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు అయింది. కానీ అన్ని కూడా గుర్తు చేసుకుని మీకోసం, కేవలం మీకోసం నేను మాట్లాడుతున్నాను. దయచేసి తర్వాత కాంట్రవర్సీలు పెట్టడానికి మాత్రం దయచేసి ట్రై చేయొద్దండి. చెప్పిన సబ్జెక్ట్ని హ్యాపీగా విని ఎంజాయ్ చేయండి. మనం ఉన్నమాట మాట్లాడుకుంటున్నాం, లేనిపోనివి మాట్లాడుకోవట్లేదు. కాబట్టి ఇది విషయం. కాబట్టి అలాగే ఒకటొకటి జరుగుతూ వచ్చాయి విషయాలన్నీ కూడా. 2023 జనవరి 7వ తేదీన ఆన్ ప్యాసివ్ మెట్రో స్టేషన్, అంటే దుబాయ్లో ఉన్నటువంటి ఆ 29వ మెట్రో స్టేషన్, ఏదైతే 53 మెట్రో స్టేషన్స్ ఉన్నాయో 53 మెట్రో స్టేషన్స్లో మంది మిడిల్ 29వ మెట్రో స్టేషన్ అల్ సఫా మెట్రో స్టేషన్ అనే దుబాయ్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్కి ఆన్ ప్యాసివ్ మెట్రో స్టేషన్గా RTA కాంట్రాక్ట్ ద్వారా మన కంపెనీ దక్కించుకుంది 10 years అగ్రిమెంట్, 10 సంవత్సరాల అగ్రిమెంట్. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇదొక విషయం. తర్వాత అక్కడ ఎందుకు అది సెలెక్ట్ చేసుకున్నారు? అక్కడ 125 మెట్రో ట్రైన్స్ వితౌట్ డ్రైవర్లెస్ అనమాట, డ్రైవర్లెస్ ట్రైన్స్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆటోమేటెడ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాయి. 125 ట్రైన్లు, 125 ట్రైన్స్ ఇన్ 53 స్టేషన్స్. దాంట్లో మిడిల్ మంది. ఎందుకు మిడిల్ అంటే ఆ మిడిల్లో దాదాపుగా 180+ జాతీయులు, అంటే 180+ నేషనాలిటీ పీపుల్ అందరూ కూడా ఎక్కువగా సమూహం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ అది, ఎక్కువగా రైడర్స్ ఉన్నటువంటి ప్లేస్ అది. మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఆన్ ప్యాసివ్ మెట్రో స్టేషన్గా January 7th 2023న మనకి కంపెనీ ఒక అఫీషియల్ వీడియో వదిలినప్పుడు అక్కడ ఏం మనకి ఒక మ్యాటర్ ఇచ్చారంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే 7 lakh+ రైడర్స్ ఒక రోజుకి ఆ స్టేషన్లో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణికులందరూ కూడా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, 180+ నేషనాలిటీస్ అని చెప్పారు. బట్ అదే 180+ నేషనాలిటీస్, 7 lakh పీపుల్ రైడర్స్ ఇవాళ ఎప్పుడు ఈ January 1st ఏమైపోయిందంటే 2024 January 1st 18 lakh+ రైడర్స్ అయ్యారండి. 18 lakh+, 1 to double. ఒక్కసారి ఆలోచన చేయండి మన ఆన్ ప్యాసివ్ మెట్రో స్టేషన్ యొక్క కెపాసిటీ. అంటే రోజు మన ఆన్ ప్యాసివ్ ప్రభావం అనేది చాలా గొప్పగా విస్తీర్ణత పెరిగిందండి. చాలా విస్తీర్ణతగా పెరిగింది, ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇంత గొప్పగా జరిగినటువంటి బిజినెస్ ఆపర్చునిటీ మన కంపెనీ, మనమేమనుకుంటున్నాం, టూల్స్ మీద వచ్చే ఇన్కమే అనుకుంటున్నామండి. మనమైతే ఏదో ప్రోడక్ట్ సేల్స్ అయితే, పర్చేస్ అయితే వస్తాయి అనుకుంటాం. ఇట్స్ వన్ పార్ట్. సేల్స్ అయ్యేది, పర్చేస్ అయ్యేది ఇవంతా కూడా ఒక పార్ట్ అండి. ఆన్ ప్యాసివ్కి వివిధ రంగాలలో నుంచి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతుందండి, వివిధ రంగాల నుంచి. ఈ విషయం నేను మాట్లాడడం కాదు, లాస్ట్ మంత్ మనకి మార్టీ గారు గురించి చెప్పారు. అది ఆ స్క్రీన్ షాట్ నేను రెడ్ మార్క్ వేసి కూడా మన గ్రూప్లో పెట్టాను, మీరందరూ దయచేసి చూడాలి. ఆదాయం అనేది మనకి ఫౌండర్లకి ఇచ్చే ఆదాయం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఓన్లీ ఫర్ టూల్స్ నుంచి మాత్రమే కాదు. ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్ ఈ 3 కూడా ఫ్రీ టూల్స్, ఉచిత టూల్స్ ఇవి. ఎవరు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులను సరే ఉచితంగా యూజ్ చేసుకోవచ్చు ఈ 3 కూడా. ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్. మిగతా వస్తే ఓ కనెక్ట్ వస్తే ఇట్స్ ఏ డైమండ్ ప్రోడక్ట్. ప్రపంచంలో ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ వరల్డ్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క నెట్ యూజర్ కూడా ఓ కనెక్ట్ అనే దాన్ని మన కంపెనీ ఏదైతే ప్రైస్ పెట్టిందో, ఆ ప్యాకేజ్ ప్రైస్ పెట్టిందో, ఖచ్చితంగా ఆ డబ్బుకి మనం ప్యాకేజ్ బై చేయాలి లైఫ్లో ఒక్కసారి మాత్రమే.
కొత్తగా వచ్చే కస్టమర్లు ఎవరైనా సరే ప్యాకేజ్లు ఇప్పుడు దాకా చేసుకోకున్న వాళ్ళు కూడా లైఫ్లో ఒక్కసారి మాత్రమే చేసుకోగలుగుతారు. ఆల్రెడీ మనం చేసుకున్నాం కాబట్టి మనం ఒక్కసారి పెట్టేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఇక మన పాకెట్ నుంచి ఒక పైసా కూడా తీసి కట్టే అవసరం లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఎవరైనా సరే ఆ ప్యాకేజ్ తీసుకుంటారండి. ఓ కనెక్ట్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఓ కనెక్ట్ని ఒక్కసారి మాత్రమే కొనాలి ఫస్ట్ టైం. తర్వాత ఇచ్చినటువంటి పెయిడ్ ప్రొడక్ట్స్ని మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్తో మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఇట్స్ అవర్ చాయిస్. పూర్తిగా ఉన్నటువంటి వ్యాలెట్లో డబ్బంతా మనం వాడేసుకుంటే మన చేతి నుంచి డబ్బు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాలెట్లో ఉన్న డబ్బుని ప్యాకేజ్కి ఎంత కావాలో అంత అమౌంట్ని పక్కన పెట్టేసుకొని మిగతా డబ్బును మనం వాడేసుకుంటే హ్యాపీగా ఆ ప్యాకేజ్ ఆటో రెన్యువల్ చేసుకోవచ్చు మనం. ఈ విధమైనటువంటి సోర్స్ని మనకి యాష్ గారు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నామంటే ఎందుకంటే ఇప్పటికిప్పుడే మీకు ఏదో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఏదో మీకు చెప్పాలా, ఏదో ఒక విషయం చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోతే అది పద్ధతి కాదండి. అది బాగుండదండి, మీకు అర్థం కాదు. ఎందుకంటే కొత్త వాళ్ళు రోజు రోజుకి ఎంటర్ అవుతున్నారండి మన గ్రూపుల్లో. ఎస్పెషల్లీ ఫర్ ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్లో 1, 2, 3 గ్రూప్స్లో కొత్త వాళ్ళు ఎవ్రీడే మనకు జాయిన్ అవుతున్నారండి. అలాంటి వ్యక్తులకి మనము అర్థమయ్యే విధంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ అడ్మిన్గా నాకు ఉంది. కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అంతే తప్పించి మనం ఇక్కడ ఏందో ప్రగల్భాలు పలగాలని, మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలని, మనం ఏదో గొప్పగా ఎదగాలి అవసరం లేదండి. నాకు ఆన్ పేసలోని ఫౌండర్షిప్ తీసుకున్నప్పుడు నేను కోటీశ్వరుడిని. మనం ఎవరండి ఎదగడ? ఎవరో సపోర్ట్ చేస్తే మనం ఏందండి ఎదగేది? ఆల్రెడీ మనం వీఆర్ ద రియల్ హీరోస్. నాతో పాటు మీరు కూడా రియల్ హీరోస్. మనందరం కూడా కోటీశ్వర్లమే. ఆ రోజు చూసుకునే రోజు అతి దగ్గరలో ఉంది, చూసుకోవాల్సి ఉంది. రైట్? ఎవరో మనకి చెప్తేనే మనం గొప్ప అవుతాం, ఎవడో మన గురించి నీచంగా మాట్లాడితే మనం తగ్గుతాం. ఇవన్నీ అపోహలండి, అవన్నీ పట్టించుకోద్దండి. నేను అర్థం చేసుకున్న కూడా నాకు ఇన్ని రోజులు పట్టింది. నిజం చెప్తున్నా, కాంట్రవర్సీలు నాకు అవసరమే లేదండి. నిజం చెప్తాను. ఎవరన్నా నా గురించి మాట్లాడితే నేను తిట్టుంటాను. ఓకే, నో ప్రాబ్లం, తిడతాం. ఎందుకు తిడతాం? నా పేరు పెట్టి మాట్లాడే ఎవరికైనా మనం మాట్లాడతాం. అది నా హక్కు ఉంటుంది. నాకే కదా, మీకు కూడా హక్కు ఉంటుంది. మీ పేరు పెట్టి ఎవడన్నా మాట్లాడితే మీరు ఊరికే ఉండరు. మీరు కూడా మీ స్టైల్లో మీరు వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. అలాగా ఇక్కడ మనము వేరే ఈ టాపికే వద్దండి మనకి. ఎందుకంటే మనం ఏదో మంచి సబ్జెక్ట్లో ఉన్నాం, సబ్జెక్టే మాట్లాడుకుందాం. ఇలాగా నేను చెప్పేది ఏంటంటే, మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో మనం కమిషన్స్ ఇవన్నీ కూడా బోనస్లు, కమిషన్లు ఇవన్నీ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఎందుకు మనకి మార్టీ గారు, క్రిస్ గారు ఈ విధంగా మనకు చెప్పగలిగారంటే, అది చూడండి ఒక్కసారి. లాస్ట్ ఇయర్ January 7, 2023 మనకు దుబాయ్లో ఆన్ ప్యాసివ్ మెట్రో స్టేషన్ నుంచి ఈరోజు 2024 January 1కి ట్రాఫిక్ 7 lakhs రైడర్స్ నుంచి 18 lakhs ప్లస్ అయ్యారండి రైడర్స్. అఫీషియల్గా కంపెనీ ఒక వీడియోలో మనకి లాంచ్ చేసింది. 365 days వీడియో కంటెంట్లో మనకు ఉంటుంది. హ్యాపీగా మీరు ఆన్ ప్యాసివ్ అఫీషియల్ వీడియో మీరు ఒకసారి క్లిక్ చేసి అక్కడ 365 days అని ఒక కంటెంట్ ఉంటుంది. మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మన కంపెనీ పవర్ లాస్ట్ ఇయర్ మన కంపెనీ దాదాపుగా కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆన్ ప్యాసివ్ కంపెనీ కోసం టెక్ టీమ్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, మన యాష్ గారితో కలిపి అందరూ కూడా వర్క్ చేసిన వాళ్ళు ఎన్ని గంటల పాటు వర్క్ చేశారంటే 4 lakh hours, 4 లక్షల గంటలు పనిచేశారు. 365 రోజుల్లో 4 లక్షల గంటలు. 4 లక్షల గంటలు పనిచేశారంటే ఎంతమంది వర్క్ చేసింటారు పర్ డేకి? మీరు ఒకసారి అప్రాక్సిమేట్లీ మీరు ఒకసారి ఆలోచన చేయండి. చాలా కష్టపడ్డారండి ఆయన. మన యాష్ గారు చాలా కష్టపడ్డారు. ఎంతో మందితో ఎన్నో రకాలుగా కాన్ఫరెన్స్లు. మన ముందు వచ్చేది ఒక్కసారి మాత్రమే. ఒక్కసారి రాగలుగుతారు. ఒక 2.5 గంట సేపు 2 గంటల సేపు ఉంటారు యాష్ గారు. కానీ మన ముందు రావడమే కాదు, మన ముందు రాకపోయినా కూడా ఎవ్రీడే టెక్ టీమ్ వాళ్ళతో, తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి రెస్టే లేదండి. ఒక రోజుకి 18 గంటలు వర్క్ చేస్తున్నారట యాష్ గారు. దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది ఆయన మనశ్శాంతి కోల్పోయి. అతి ఉత్సాహంతో ఉన్నారు యాష్ గారు. అయితే ఎప్పుడెప్పుడు నా ఫౌండర్లకి ఈ ఫలాలు ఇద్దామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన యాష్ ముఫారే గారు. అటువంటి యాష్ గారిని June 24 నుంచి మనం ఎదుర్కొంటున్నటువంటి ఫేసింగ్ చేసినటువంటి ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా, అంటే మన వెబ్సైట్ ఏదైతే OS ఉందో ఆ OS బ్యాక్ ఎండ్ మనకు అది బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మనకి అండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు చాలామంది సైట్ బ్రేక్ అయిపోయింది, ఎత్తిపోయింది, కంపెనీ లేదట, ఇక కేసులు ఉన్నాయంట, యాష్ గారు ఇబ్బందులు ఉన్నారంట, ఇవన్నీ యాష్ గారు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇవన్నీ చాలా రకాలుగా చాలా గబ్బుగా మాట్లాడుకున్నారు. చాలా నీచమైనటువంటి పదాలు వాడారు చాలామంది ఫౌండర్స్, అవగాహన లేనటువంటి వ్యక్తులు. వాళ్ళు కూడా ఎవరంటే ప్రత్యేకంగా చెప్పగలమండి. దాదాపుగా ఎప్పుడో అకౌంట్ చేసేసుకొని, వాళ్ళు ఎప్పుడో ఫౌండర్ అకౌంట్ తీసుకొని, వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళు సబ్జెక్ట్ మీద అవగాహన లేకోకుండా, లీడర్స్ చెప్పినటువంటి విషయాలు ఏవి కూడా గమనించకుండా, వాళ్ళు గ్రూప్స్లో ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటూ వాళ్ళ వ్యక్తిగత విషయాలు చూసుకుంటూ, వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతాయో అప్పుడు ఆన్ పేస్ మీద రుద్దుతూ ఉంటారు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా నీచమైన పద్ధతి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానుకోండి. తెలియకపోతే తెలుసుకోండి ఫ్రెండ్స్.
మీ అందరికీ హక్కు ఉంది, మనం ఫౌండర్లు, మనం మాట్లాడుకోవాలి. బట్ ఏంటంటే ఇలాంటి ప్లాట్ఫామ్లో మాత్రమే మేము ఇలాంటి విషయాలని చెప్తూ ఉంటాం. మీరు దయచేసి ఇట్లాంటి ఆడియోలు, వీడియోలు అన్నీ కూడా మీరు చూస్తే మాత్రమే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ రాగలుగుతుంది. మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండర్ అవుతారు. లేదంటే మనం వీక్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళం అవుతాం. ప్లీజ్ బీ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు యాష్ గారు చెప్పే మాట ఒకటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే నమ్మకపోతే ఎవరు నమ్మరు ప్రపంచంలో. నన్ను నేను ఆన్ ప్యాసివ్ నమ్మాను కాబట్టి ఈరోజు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి ఈరోజు మన ఆన్ ప్యాసివ్ బ్లడ్ కనెక్ట్, మన ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్లో 3 గ్రూప్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆస్వాదిస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇది చాలదా మన జీవితానికి? అంతేనండి, నేను చెప్పేది ఇదే విషయమే. దయచేసి ఫ్రెండ్స్, ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకునే కారణం ఏంటంటే కమిషన్స్ అనేవి మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆన్ ప్యాసివ్ ఎప్పుడు మనకు ఒక మాట చెప్తూ ఉంటుంది, ఆన్ ప్యాసివ్ ఇస్ ఏ టాప్ ఆన్ ద స్కై. టాప్ ఆన్ ద స్కై మన కంపెనీ చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది. యువర్ ఇయర్స్ విల్ పాపప్ అంటుంది, మీ చెవులు తెరుచుకుంటాయని చెప్పింది. ఎప్పుడైతే మన కంపెనీ లాంచ్ అవుతున్న రోజు మీ చెవులు తెరుచుకుంటాయని చెప్తుంది. ప్రపంచంలో ప్రతి కళ్ళు ఇట్లా చూడగలుగుతాయి ఆన్ ప్యాసివ్ గురించి విని భూ ప్రకంపనలు వస్తాయని చెప్పారు ఇంటర్నెట్లో. నిజమండి, వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ కూడా షేక్ చేయబోతుంది ఆన్ ప్యాసివ్ మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అయినప్పుడు అని చెప్పింది. ఈలోపు గ్లోబల్ లాంచ్ కావాలంటే ప్రజల్లోకి మనం వెళ్ళేక ముందే మన ఫౌండర్లకి రావాల్సినటువంటి స్టఫ్, తర్వాత ఆల్రెడీ ప్యాకేజ్ చేసుకున్నటువంటి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్కి రావాల్సినటువంటి స్టఫ్, ప్యాకేజీలు కట్టుకోకుండా ఎదురు చూసినటువంటి ఫౌండర్లు, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ వాళ్ళందరి గురించి కూడా యాష్ గారు ఆలోచన చేసి ఒక ఫార్మెట్ని డిజైన్ చేసుకుని ఆల్రెడీ రెడీగా ఉన్నారండి. అన్ని సిద్ధంగా ఉన్నాయి. అది ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఒక్క యాష్ గారికి మాత్రమే తెలుసు, ఏ లీడర్కి తెలియదు. ఇది నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా. యాష్ గారు మాత్రమే, యాష్ ఓన్లీ కెన్ అనౌన్స్ ఎవ్రీథింగ్. ఆయనకు మాత్రమే తెలుసు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఉంది. ఫౌండర్లకు ఏం రాగలుగుతుంది, ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళకి ఏం రాగలుగుతుంది, వాళ్ళకి ఎలా రాగలుగుతుంది, ప్యాకేజ్ కట్టుకోకున్న వాళ్ళు కూడా రాగలుగుతుందా రాదా అనే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా యాష్ గారికి మాత్రమే తెలుసు. ఎవరికి కూడా తెలియదు. దయచేసి ఎవరితో కూడా మీరు నమ్మబాకండి. ఎవరు ఏం చెప్పినా వినద్దండి. మీ ఆ ఫౌండర్ అకౌంట్ని స్ట్రాంగ్గా పెట్టుకోండి, ఉంచుకోండి. ఎవ్రీడే లాగిన్ లాగౌట్ అవ్వండి. ఇన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయరే మనకి దాదాపుగా మార్టీ గారు, క్రిస్ గారు వచ్చేసి మనకి ఇచ్చినటువంటి ఫార్మాట్ చూస్తే 10 monthsకి మనకు ఉన్నటువంటి కస్టమర్స్, తర్వాత మనకు వచ్చినటువంటి ట్రాఫిక్, తర్వాత సేల్స్, కమిషన్స్, సేల్స్, పర్చేసెస్ అని చూస్తే ఒక 12 ప్రోడక్ట్కి, ఒక ప్రోడక్ట్ మనకు $100 అయితే 12 ప్రోడక్ట్కి $100 ఇంటూ అంటే మనకి $1,200 అవుతుంది. అలా అయినప్పుడు 10వ నెలకి మీకు ఇంతమంది ట్రాఫిక్ ఉండగలుగుతారు, ఇన్ని సేల్స్ వచ్చింటాయి, వాటి మీద మీకు $1,00,000 తీసుకునే అవకాశం ఉంది అని మనకు ఇట్స్ ఏ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనకి మార్టీ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారండి. అద్భుతం. ఆ 7 daysలో ఒక మిరాకిల్ అది. ఎవ్రీడే వచ్చి ఒక్కొక్క దేశం గురించి మాట్లాడే వాళ్ళు మన ఇండియా గురించి మాట్లాడినప్పుడు $1,00,000 అని చెప్పడం అనేది ఇట్స్ ఏ మిరాకిల్ థింగ్. కాబట్టి కంపెనీ ఇప్పుడు ఈరోజు మనకు అమౌంట్స్ రిలీజ్ చేయొచ్చు, ఈ మంత్ రిలీజ్ చేయొచ్చు, రేపు మంత్ రిలీజ్ చేయొచ్చు, మేబీ ఏదైనా కావచ్చు, ఏమైనా జరగవచ్చు, ఎప్పుడన్నా ఇవ్వచ్చు. అది యాష్ గారి చేతుల్లో ఉంది. కానీ ఇచ్చేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇచ్చేది మాత్రం నేను చెప్పడం జరగాలని ఏం లేదు, ఇంకొకరు చెప్పాలని జరగకూడదని ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే చీప్ మైండ్ సెట్తో మీరు ఆ ఫిగర్స్ని చూడకండి దయచేసి ప్లీజ్. ఆన్ ప్యాసివ్ పట్ల మీరు రెస్పెక్ట్గా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఆన్ ప్యాసివ్ పట్ల రెస్పెక్ట్గా ఉండండి. ఇప్పటికిప్పుడే మనకి ట్రాఫిక్ రావడం లేదు, ఇప్పటికిప్పుడే మన బిజినెస్ జరగట్లేదు. ఆల్రెడీ 4 to 5 years అయింది మన ఆన్ ప్యాసివ్ కంపెనీ స్టార్ట్ అయ్యి, మన ఆన్ ప్యాసివ్ కంపెనీకి రెవెన్యూ జనరేట్ అయ్యి. ఇది 1 part మాత్రమేనండి. మన ప్రొడక్ట్స్, టూల్స్, పెయిడ్ ప్రొడక్ట్స్, వాటి మీద సేల్స్, పర్చేసెస్ ఇవన్నీ కూడా జస్ట్ ఇట్స్ ఏ ఇది మాత్రమే, ఒక చాయిస్ మాత్రమేనండి. అది ఒక పార్ట్ అంతే. ఆన్ ప్యాసివ్లో వివిధ రకాలైనటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, బోనసెస్ ఉన్నాయి, కమిషన్స్ ప్లస్ ఇవన్నీ కూడా, కమిషన్స్ ప్లస్ అనేవన్నీ కూడా ఈ టూల్స్ మీద వచ్చేటివే, పెయిడ్ ప్రోడక్ట్ మీద వచ్చేటివే. ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్క రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఇన్కమ్ సోర్స్. ఓ కనెక్ట్కి ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తే ఓ ట్రాకర్కి ఇంకో టైప్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఇలాగ తర్వాత ఇంకో ప్రోడక్ట్ యాష్ గారు ఏం సెలెక్ట్ చేస్తుంటే అన్ని ప్రొడక్ట్స్, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి. ఆ డాలర్స్ని మనం బై చేస్తే మనకు ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఓ కనెక్ట్ బై చేస్తారో, మన కింద ఉన్నటువంటి కస్టమర్, మన డౌన్లైన్లో ఉన్న కస్టమర్ ఎప్పుడైతే బై చేస్తారో దాని మీద ఫస్ట్ సేల్స్ మనకి 100% మనకి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సెకండ్ నుంచి మీ డైరెక్ట్ రెఫరల్ ఎవరైతే ఉన్నారో, మీ డైరెక్ట్ రెఫరల్స్ మిగతా 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది కూడా ఓ కనెక్ట్ని బై చేసినప్పుడు కానీ లేదా రెన్యువల్ చేసుకున్నప్పుడు కానీ ఆ ప్రోడక్ట్ మీద మనకు 25% కమిషన్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్, ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్స్. మీకు డైరెక్ట్గా ఉన్నటువంటి కస్టమర్స్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ సోర్సు ఫస్ట్ ప్రోడక్ట్ నుంచి, ఫస్ట్ సేల్ నుంచి మీకు 100% మీకు రావడం జరుగుతుంది. సెకండ్ సేల్ నుంచి ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంతమంది ట్రాఫిక్ నుంచి మీకు ఎంత రాగలుగుతుందంటే 25% కమిషన్ వస్తుంది ఆ ప్రోడక్ట్ మీద.
వాళ్ళు ఎన్ని ప్రోడక్ట్లు చేసుకున్నా కూడా మనకు ఎంత ఇన్కమ్ సోర్స్ ఇస్తారు, ఎలా ఇస్తారు. తర్వాత మీ కింద ఉన్నటువంటి కొంతమంది టీం ఉన్నారనుకోండి, ఒక 50 మంది, 100 మంది, 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది ఉన్నారనుకోండి. వాళ్ళు బై చేస్తే ఎన్ని డాలర్లు ఇవ్వగలుగుతుంది కంపెనీ అనేది అఫీషియల్గా కంపెనీయే లాంచ్ చేస్తుంది. మన యాష్ గారే చెప్పగలుగుతారు. చాలా పెద్ద పెద్ద ఇన్కమ్స్ ఉన్నాయండి. ఇది ఒక పార్ట్ మాత్రమేనండి. మనం ఇప్పుడు మాట్లాడినవన్నీ కూడా ఒక పార్ట్ మాత్రమే. కానీ ఆన్ ప్యాసివ్కి వివిధ రంగాల నుంచి ఎంతో గొప్ప రెవెన్యూ రాగలిగింది జస్ట్ 5 years నుంచి. మనం అనుకుంటున్నాం ఆన్ ప్యాసివ్ మార్కెట్లకే రాలేదని. ఆన్ ప్యాసివ్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగినటువంటి వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. ఇంటిగ్రేట్ అయిపోయి ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్న వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అన్ని విషయాలు కూడా ఒకేసారి మాట్లాడుకుంటే ఇలాగే గందరగోళంగా ఉంటుంది. ఏంది ఆనంద్ ఇలా చెప్పేస్తున్నాడని. అవునండి, ఆన్ ప్యాసివ్ గురించి ఎప్పుడు ఏ వెబినార్ జరిగినా కూడా మా మైండ్లో ప్రింట్ అయిపోతుంది మేము చూసిన తర్వాత. అది నా యొక్క ఆన్ ప్యాసివ్ మీద ఉన్నటువంటి నా అభిమానం, నాకు ఆన్ ప్యాసివ్ మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకే నేను అంత హ్యాపీగా ఉండగలుగుతాను ఆన్ ప్యాసివ్లో. ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫౌండర్ని గౌరవిస్తాను, మాట్లాడతాను. ఎవరైతే విసిగిస్తూ ఉంటారో, కాంట్రవర్సీలు పెట్టి కావాలని మనకు మాట్లాడుతూ వాంటెడ్లీ మాట్లాడి ఏవేవో సంబంధం లేని విషయాలు మాట్లాడతారు, అట్లాంటి వారికి మాత్రమే నేను కొద్దిగా దురుసుగా మాట్లాడతాను. అంతే తప్పించి నాకు ఎవరు శత్రువులు లేరు, అవసరం లేదు నాకు. ఎందుకు ఒకరితో మనకేం పని, వాళ్ళు ఎవరు నేనెవరు. కానీ మనమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి మనతో మాట్లాడేటప్పుడు, ఒక లీడర్ని మాట్లాడేటప్పుడు కొంచెం హద్దు మీరి మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడేది మాత్రమే నా యొక్క సందేశం కొంతమంది ఫౌండర్స్కి. ఎవరితో లీడర్ని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం సార్ సిచ్యువేషన్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అన్ని గ్రూప్లో ఉంటాయి, అతను గ్రూప్లో కూడా ఉంటాడు, మళ్ళీ ఎగైన్ అడుగుతాడు. ఇవన్నీ బాగుండదండి. ఈ గ్రూప్లో ఉన్న విషయాలు చూడండి, మీకోసం పెట్టేవే అవి చూడాలి ప్రత్యేకంగా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఇలా ఉన్నాయి చాలా గొప్పగా విశేషాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఓ కనెక్ట్ కూడా December 5th, 2022 లాంచ్ చేయాలని చూశారు, 2022 లాంచ్ చేయాలని చూశారు. బట్ అది December 5th, 2022 మనకి లాంచ్ అవ్వలేదు కొన్ని కారణాల వల్ల. తర్వాత 2023 మేలో ఆన్ ప్యాసివ్ ఓ కనెక్ట్ అప్లికేషన్ అనేది అఫీషియల్గా లాంచ్ చేయబడ్డారు. అక్కడ నుంచినే మే నుంచినే మనకి యాష్ గారు చెప్పిన విషయం, మే నుంచి మీరు ట్రాఫిక్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అయ్యారు. ఎవరైతే సెప్టెంబర్లో నుంచి మనకు ప్యాకేజీలు కట్టేసుకున్నారో అక్కడ నుంచి ఎలిజిబుల్ అయ్యారో, దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్, మీరందరూ కూడా ప్యాకేజీలు కట్టేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఇన్కమ్ సోర్స్కి ఎలిజిబుల్ అయ్యారని చెప్పారు. మిగతా విషయాలు ఎలా చేస్తారని మనకు తెలియదు. ఓకేనా. January 16th కట్ ఆఫ్ అని కూడా చెప్పారు, ఒక మాటలో చెప్పారు. January 16th 2024 January 16th కట్ ఆఫ్ అని కూడా చెప్పారు. అది ఎవరికి కట్ ఆఫ్, ఏ విధంగా కట్ ఆఫ్ అనే విషయం మనకు తెలియదు. అన్ని కూడా రాబోయే రోజుల్లో యాష్ గారు మన ముందుకు వచ్చి అన్ని క్షుణ్ణంగా చెప్పగలుగుతారు, ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందని. మీకు ఇంకో మాట బాగా జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. చాలామంది ఫోన్లు చేసి అడుగుతారు, సార్ ఎంత మాత్రం ఇన్కమ్ రాగలుగుతుంది అని. అలా ఎవరు గెస్ చేసి చెప్పలేరండి. ఎందుకంటే యాష్ గారు కూడా నిర్ణయించినటువంటి విషయం ఏంటంటే ఇట్స్ ఏ రోబోటిక్ మెథడ్. అది కాబట్టి మంది టైం స్టాంప్ డేట్ ప్రకారం మీరు ఏ రోజైతే ఓ ఫౌండర్షిప్ తీసుకున్నారో ఆ టైం స్టాంప్ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ జాయినింగ్ డేట్, ఓ ఫౌండర్గా మీరు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి డేట్, తర్వాత రిజిస్టర్ అయినటువంటి అకౌంట్ మీరు ఏ రోజు రిజిస్టర్ అయ్యారు, తర్వాత మీరు అది ఫౌండర్ పొజిషన్ మీరు ఎప్పుడు $97 పే చేశారు, అది కూడా టైం స్టాంప్ డేట్ ప్రకారం. దాని తర్వాత ఏంటంటే మీరు ఓఎస్లో గో ఫౌండర్స్ నుంచి ofounders.netకి ఎప్పుడు వచ్చారు, దెన్ దాని తర్వాత మీరు ofounders.net నుంచి నావిగేట్ అయ్యి ఓఎస్కి ఎప్పుడు వచ్చారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నావిగేట్ అయ్యి ఓఎస్కి ఎప్పుడు వచ్చారు, ఆ ఓఎస్కి వచ్చినప్పుడు జాయిన్ అయినటువంటి డేట్, టైం స్టాంప్ డేట్, అది ఒక ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ప్యాకేజ్ ఎప్పుడు చేసుకున్నాం, ఎన్ని డాలర్లతో చేసుకున్నాం అంటే ఫౌండర్ అయితే $143 చేసుకున్నారా లేదా $93 చేసుకున్నారా. తర్వాత వీళ్ళు ఎవరు ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ $240 చేసుకున్నారా, $190 చేసుకున్నారా అనే విషయాలు మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా టైం స్టాంప్ డేట్ ప్రకారం ఎవరెవరు ఏ నిమిషాలు ఏ గంటల్లో వచ్చారో ఆ టైం డేట్ తర్వాత దీని ప్రకారం మనకేం చేస్తుందంటే రోబోటిక్ మెథడ్లో మనకు ఆటోమేటిక్గా మన యాష్ గారు అయితే నిర్ణయించుకున్నారో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేశారో వాటి ద్వారా మనకు ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది 14 లక్షల మంది ఫౌండర్లు కూడా, మిగతా అఫిలియేట్స్ వాళ్ళకు కూడా, అందరికీ కూడా ఆ టైం స్టాంప్ డేట్ ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళ వ్యాలెట్లలో ఉండొచ్చు అని నా యొక్క ఒపీనియన్. అంతే కదా. ఎందుకంటే మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఎంటర్ అయ్యే ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క క్లయింట్, ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఏంటంటే టైం స్టాంప్ డేట్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి మన యాష్ గారు చాలా సందర్భాల్లో వెబినార్లో లాస్ట్ 2022-23 వరకు కూడా చాలాసార్లు చెప్పారు. టైం స్టాంప్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో అని చెప్పేసి. అదే క్రమేణా ఫార్మేట్లోనే వస్తూ ఉంటుంది ఆన్ ప్యాసివ్ కంపెనీ. మీకు ట్రాఫిక్ రావడం కూడా టైం స్టాంప్ డేట్ ప్రకారమే రిలీజ్ చేసుకుంటూ వస్తుంది రోబోటిక్ మెథడ్లో, ఆటో పైలట్ మోడ్లో. ఆటో పైలట్ రిక్రూట్మెంట్, ఆటో పైలట్ టీమ్ బిల్డింగ్, ఆటో పైలట్ పేమెంట్స్, ఎవ్రీథింగ్ ఆటో పైలట్.
ఎందుకంటే మన బిజినెస్సే క్యాట్మో సిస్టమ్, ఇట్స్ అన్ ఆటోమేషన్ సిస్టమ్. కాబట్టి ఇది విషయం అండి. కాబట్టి ఇంత గొప్పగా మన కంపెనీ ఉంది. చాలా గొప్ప స్థాయిలో మనకి వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి ఆదాయ వనరుల నుంచి కూడా మనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఏదో చిన్న చితకగా దయచేసి ఆన్పేస్ గురించి ఎవరు ఆలోచన చేయొద్దండి. ఆన్పేస్ చాలా గొప్ప సబ్జెక్టు, చాలా పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద వ్యవస్థ. ప్రపంచాన్ని శాసించడానికి వస్తున్నటువంటి మన ఆన్పేస్ వ్యవస్థలోకి ప్రతి ఒక్క కంపెనీ కూడా, ప్రపంచం మొత్తం ఉన్న కంపెనీలన్నీ కూడా మన దానిలోకి విలీనం అవ్వాల్సిందేనండి. విలీనం అవ్వాల్సిందే, మన కంపెనీలోకి విలీనం అవ్వాల్సిందే. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్ ఎక్కడికి కూడా మార్కెట్లోకి వెళ్ళదండి. మార్కెట్టే ఆన్ ప్యాసివ్లోకి వస్తుంది. ఈ విషయాన్ని యాష్ గారు ఎప్పుడో చెప్పారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళమండి, మార్కెట్నే మా దగ్గర తెచ్చుకుంటామన్నారు యాష్ గారు. దట్ ఈజ్ ద యాష్ పవర్. మన యాష్ సార్ ఒక గొప్పతనం అది. ఆయన యొక్క మేధస్సు, ఆయన డిజైన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ అలా ఉంది. కాబట్టి ఇన్ని గొప్ప విషయాలు మనం మాట్లాడుకునే అవకాశం మనకి ఇక్కడ కలిగింది ఈ ప్లాట్ఫామ్లో. దయచేసి ఇట్లాంటి విషయాలు, గొప్ప గొప్ప విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, జరిగాయి. ఇవన్నీ కూడా మీకోసం నేను ఒకసారి బ్యాక్ ఎండ్ పోయి అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చానండి. కాబట్టి ఇక్కడ మనకు అన్నీ కూడా క్లీన్గా చెప్తున్నారంటే ఒక్కొక్క మంత్ అంటే ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి 20 నెలలు అవుతుందండి. 20 నెలలు అవుతూ వచ్చింది ఇప్పుడు దాకా. అంటే 19 నెలలు కంప్లీట్ అయింది అనుకోండి నవంబర్కి, నో ప్రాబ్లం. కానీ యాష్ గారు ఎన్ని నెలలు నిర్ణయించుకున్నారు, అన్ని నెలలకు సంబంధించినటువంటి ప్రతి నెల వచ్చినటువంటి ట్రాఫిక్ ఇన్కమ్ అన్నీ కూడా కలిపితే ఎన్ని డాలర్లు వస్తాయండి? ఆలోచన చేసుకోండి, మీకే వదిలేస్తున్నాను. నేను చెప్పకూడదు ఇక్కడ ఫిగర్స్. మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేసేకి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి కాలుతా ఉంటుంది కదా, ఎక్కడెక్కడ కాలుతా ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి నేను మీ అందరికి చెప్పడం ఏంటంటే, ఇవన్నీ మనం బేవరేజ్ చేసుకుంటే, అంటే వాళ్ళు ఎందుకు చెప్పగలుగుతున్నారు ఇవన్నీ కూడా? ఒక నెల ఇంత, 2వ నెల ఇంత అని 10 నెలల దాకా ఎందుకు చెప్పారు మార్టీ గారు? 10 నెలల వరకు చెప్పారు ఆయన. 10 నెలల వరకు ఎందుకు చెప్పారు? ఎగ్జాంపుల్గా 12 ప్రొడక్ట్స్ ఎందుకు చెప్పారు? ఎగ్జాంపుల్గా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక $100 ఉంటే ఇంత రాగలుగుతుందని చెప్పారు. ఒక ప్రోడక్ట్ $300 ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్ $200 ఉండొచ్చు, ఇంకో ప్రోడక్ట్ $50 ఉండొచ్చు, ఇంకో ప్రోడక్ట్ $10 ఉండొచ్చు, ఇంకో ప్రోడక్ట్ $100 కూడా ఉండొచ్చు. వివిధ రకాలుగా మన కంపెనీ ఇప్పుడు లాంచ్ అయ్యే టైంలో మనకి ఎన్ని వదులుతుందో పెయిడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం వివిధ రకాలుగా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఆల్రెడీ ఎక్కువగా కస్టమర్లు ఆల్రెడీ ఉన్నారండి. ట్రాఫిక్ ఇప్పుడు దాకా వచ్చినటువంటి వాళ్ళు సింగిల్ ఫౌండర్స్ ఎవరు లేరంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా. సింగిల్ ఫౌండర్గా మీరు ఎంటర్ అయ్యిండొచ్చు సిస్టంలోకి. ఇప్పుడు మనకి ఆన్ ప్యాసివ్ అఫీషియల్గా మనకి అందరికీ కూడా కొత్త OS 2.0 మనకి 3D ఫుల్ వర్షన్ మనకి బయటకు వచ్చినప్పుడు, రిలీజ్ అయినప్పుడు అఫీషియల్గా అందులో మీరు ఎవరు కూడా సింగిల్ ఫౌండర్గా ఉండరండి. ఎవరు కూడా సింగిల్ ఫౌండర్గా ఉండరు. ఎవ్రీ ఫౌండర్కి మనం సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఫౌండర్లు మనకు ఒక 100 మంది ఉన్నా కూడా ఆన్ ప్యాసివ్ కంపెనీ మనకు డైరెక్ట్ రెఫరల్స్గా ఎంతోమంది ట్రాఫిక్ని కూడా ఇచ్చి ఉంటుంది. అదే కదా ఆన్ ప్యాసివ్ సిద్ధాంతం అనేది. అందుకే అంటున్నారు వీఆర్ గోయింగ్ టు షాక్ ద వరల్డ్ అని. ప్రపంచాన్ని మేము షాక్ చేయబోతున్నాం అని చెప్పి అన్నారు. ఇక్కడ ఫిగర్స్ ఏనండి షాక్ చేసేది, గుర్తుపెట్టుకోండి. షాక్ అవుతాయంటే ఊరినే కాదు, వీధుల్లోకి వచ్చి ఎగరతామంటే ఊరికే కాదు, వీధుల్లోకి వచ్చి డ్యాన్స్ చేయడానికి మన పిచ్చోళ్ళేం కాదు, జనాలు పిచ్చోళ్ళేం కాదు. ఆన్ ప్యాసివ్ కంపెనీ అంత గొప్ప స్థాయిలో ఉంది కాబట్టి నేను గొప్పగానే మాట్లాడతాను. నేను ఆన్ ప్యాసివ్ గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడను. ఆన్ ప్యాసివ్ అనేది ఎప్పుడు కూడా టాప్ ఆన్ ద స్కైయే. ప్రపంచంలో అన్నిటికంటే టాప్ ఆన్ ద స్కై. ఏ కంపెనీ ప్రపంచంలో, ఏ జైంట్ కంపెనీ ఎవరికి ఇవ్వలేంది, ఏ టెక్ టీమ్కి ఇవ్వలేంది, ఎంత సపోర్ట్ చేయలేంది ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్కి. వీళ్ళు మాలో భాగం అని చెప్పేసి మనకి ఆన్ ప్యాసివ్తో సమానంగా మనకి ఇన్కమ్ సోర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి నేను గొప్పగా చెప్తున్నానండి. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. మీరు అలాగే ఉండండి, ఫిక్స్ అయిపోండి, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. తక్కువ వచ్చిందా, నో ప్రాబ్లం, ఎంజాయ్ చేద్దాం. ఎంత వచ్చినా సరే మన కంపెనీ స్టార్ట్ అవ్వాలి అంతే, నో ప్రాబ్లం. స్టార్ట్ అవ్వనియండి, నో ప్రాబ్లం. రెన్యువల్స్ అన్నీ వస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. తక్కువ వచ్చినా నో ప్రాబ్లం. బట్ నేనేమంటున్నానంటే మన కంపెనీ అలా కాదండి అంటున్నాను. మన కంపెనీ అలా కాదు. మన కంపెనీ గొప్పతనం ఇది. మన కంపెనీ ఈ రోజు రావట్లేదు మార్కెట్లోకి. ఆల్రెడీ వచ్చి మార్కెట్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 years అయ్యింది అంటున్నాను నేను. onpassive.com అని మార్చి 30 తేదీన 2022 అఫీషియల్గా కంపెనీ బుర్జ్ ఖలీఫా మీద యాడ్ వేసింది, ప్రొజెక్షన్ మీద వేసింది, లేజర్ ప్రొజెక్షన్లో వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కంపెనీ మార్కెట్లో ఉందండి, బాగా బ్రహ్మాండంగా ఉందండి. మనకు తెలియదు అంతే. ఏం ఇప్పటికిప్పుడే పోయి యాష్ గారు మాట్లాడితే గవర్నమెంట్ అఫీషియల్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా? ఇది ఇప్పుడుది కాదండి, ఎప్పుడో యాష్ గారు. ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్ యార్, ఇట్స్ ఎ డన్ డీల్. డన్ డీల్. ఆన్ ప్యాసివ్ కంపెనీ అంటే ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్. కాబట్టి ఇది భీభత్సం. ఆన్ ప్యాసివ్ అంటేనే భీభత్సం. ఇంటర్నెట్ని షేక్ చేయడమే కాదు, ప్రపంచాన్ని షేక్ చేస్తామంటున్నారు మన యాష్ గారు. మన ఫౌండర్లు వీధుల్లోకి వచ్చి, నాయకులు వీధుల్లోకి వచ్చి గంతులు వేస్తారని చెప్పారు. ఊరినే వేస్తాం ఆ గంతులో, మైండ్ బ్లోయింగ్ అవుతానంట, కళ్ళు చెదురుతాయని చెప్పారు. ఎన్ని విషయాలండి. గొప్ప మీ వ్యాలెట్లో టపాసులు పేలుతాయని చెప్పారు. మీ భారత ఎకానమీని కుదిపేస్తామని చెప్పారు. ఇవన్నీ మనం చెప్పిన విషయాలా? కాదండి, మన కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేసిన విషయాలు, గొప్ప గొప్ప విషయాలు. కానీ మన కంపెనీ 1.5 సంవత్సరం నుంచి, గత 1.5 year నుంచి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ప్యాకేజీలు ఇచ్చినప్పటి నుంచి వెనక కొంతమంది యాష్ గారికి వెన్నుపోటు పొడిచారండి.
అలా దెబ్బతీయడంతో యాష్ గారి కళలు కొద్దిగా ఇబ్బంది పడినా తర్వాత జూన్ 24 2024 జూన్ 24 నుంచి బ్రేకప్, అసలు బ్యాక్ టు బేసిక్ నుంచి వచ్చారండి తీసుకొని. అందుకే ఇంత టైం తీసుకుంది. అందుకే యాష్ గారు చెప్పారు మనకు జూలైలో చెప్పారు, ఫేస్ సి, ఫేస్ 3 వచ్చేసి అంటే ఏబిసి అనుకుంటే ఫేస్ సి అనుకుంటే సెనారియో సి ఇట్స్ ఏ వరస్ట్ మూమెంట్ అని చెప్పారు. వరస్ట్ సెనారియో అని చెప్పారు. అవునండి, ఆ వరస్ట్ని కూడా ఎదుర్కొని బయటకు వచ్చారండి యాష్ గారు. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ సిఇఓ. మన సిఇఓ యొక్క శక్తి అది, ఆయన మేధస్సు, ఆయన గొప్పతనం కంప్లీట్ చేసుకొని వచ్చారండి ఇప్పుడు దాకా. కాబట్టి దేవుడి దయవల్ల అన్నీ అయిపోయాయి కాబట్టి మన ముందుకు యాష్ గారు వచ్చి అందరికీ కూడా, ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన వార్త. ప్లస్ అక్కడ జూమ్ అనేది ఒక ప్రైవేట్ అప్లికేషన్ కాబట్టి, ఒక ప్రైవేట్ కంపెనీ కాబట్టి, అది కూడా లైవ్ స్ట్రీమింగ్ వచ్చేసి యూట్యూబ్లో ఇస్తున్నారు కాబట్టి, అది కూడా ఒక ప్రైవేట్ కంపెనీ కాబట్టి, ఈ రెండు కూడా ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి అక్కడ చాలా గొప్ప గొప్ప విషయాలు గోప్యంగా ఉంచారు యాష్ గారు. మన ముందర చెప్పలేదు, బహిర్గతం చేయలేదు. దీన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. యాష్ గారు ఏం చెప్పలేదంటే అద్భుతమైన విషయం మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా. దిస్ వీక్ నేను రాబోతున్నాను మీ ముందుకు అని చెప్పారు కదా. అంటే ఈ మధ్యలో, ఈ వ్యవధిలో ఎప్పుడైతే డిసెంబర్ 24 ట్యూస్డే మిడ్ నైట్ అంటే వెడ్నెస్డే మార్నింగ్ 2 o'clockకి మన యాష్ గారు వచ్చారో, తెల్లవారుజామున 2 గంటలప్పుడు వచ్చారో, మనకి ఎస్ అండి 1 o'clock అప్పుడు వచ్చారో, అక్కడ నుంచి మనకు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆల్రెడీ యాష్ గారు ఆ వర్క్ మీద ఉన్నారండి. మన ముందుకు రావాలని, ఏ రీతిలో మన ముందుకు రావాలి, ఏ న్యూస్ తీసుకొని రావాలి, ఎలా చెప్పాలి, మా ఫౌండర్లకు ఎప్పుడు OS 2.0 ఇవ్వాలి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా యాష్ గారు మనకి చెప్పడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు మనం మనం పేషెన్స్గా ఉండాలి. చివరి తరుణం వచ్చేసింది. ఇట్స్ ఎ ఫైనల్ స్టేజ్. 2024 ఫౌండర్ల జీవితాల్లో మరపులేనిది అని చెప్పారు యాష్ గారు. లాస్ట్ టైం కూడా చెప్పుకుంటూ వచ్చారు. 2-3 months నుంచి మనం చెప్తూనే ఉన్నారు ఈ విషయాలు. ఇట్స్ ఎ బిగ్ ఇయర్ అని చెప్పారు మనకి 2024. 2025 ఇంకా సంబరాలు చేసుకుంటాం. అందరికీ ఇన్కమ్ సోర్స్తో హ్యాపీగా ఉండగలిగింటాం ఫౌండర్స్ అందరూ కూడా. ఇక్కడ ఆన్ పేసలో మనందరం వచ్చిండేది సంపాదన కోసం కాదండి. ఆన్ పేసలో వచ్చినందరూ కూడా సంపాదన కోసం కాదు. మీ జీవితాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ మీకు వచ్చే జీతాల్లో మీరు సంపాదించుకుంటారు, కష్ట నష్టాలు చూసుకుంటూ ఉంటారు. మీరు చేస్తున్నటువంటి పనుల నుంచి, మీరు ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి, మీరు చేస్తున్నటువంటి రోజు కూలీ నుంచి, మీకు వచ్చే ఆదాయాల నుంచి మీరు సంపాదించుకుంటూ చాలని జీతాలతో మీరు అల్లాడిపోతూ ఉంటారు, సంపాదనతో అల్లాడిపోతూ ఉంటారు. మీరు ఎన్నో అప్పులు చేసుకుంటూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, అమ్ముకుంటూ ఉంటారు, అన్ని చేసుకొని ఇబ్బందులు పడుతూ నష్టపోతూ ఉంటారు. అక్కడ మీకు అవి కావాల్సింది, ఆ ఉద్యోగం కానీ, ఆ తర్వాత ఆ వ్యాపారం కానీ, ఆ స్వయం మీరు సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు ఏదైతే చేసుకుంటున్నారో, రోజు కూలీ చేసుకుంటున్నారో, అవన్నీ కూడా మీ జీవనాధారం కోసం బతికేవి. కానీ ఆన్ పేసం మీకు జీవనాధారం ఇవ్వడానికి కాదండి రాబోతున్నది. అదొక్కటి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫౌండర్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయచేసి దీన్ని మీరు టిక్ మార్క్ వేసుకోండి, ఈ పాయింట్ని టిక్ మార్క్ వేసుకోండి. ఆన్ పేసం మీకు వస్తున్నది మీకు జీవనాధారం ఇవ్వడానికి కాదండి. ఇట్స్ గివింగ్ టు లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ ఇవ్వడం కోసం మనకు వస్తున్నది కంపెనీ. బతకడానికి కాదండి. బతికేది ఏముండదు, ఎక్కడ వెళ్ళిపోతుందో ఆన్ పేసలో మీరు ఫౌండర్లు గుర్తుపెట్టుకోండి. ఆన్ పేసో అఫిలియేట్స్ మీరు ఎప్పుడో మీరు లోపల సైన్ చేసిన రోజు మీరు గెలిచేశారు. లోపలికి వచ్చాక మీరు ఇక్కడ లైఫ్ స్టైల్ పొందేకి మీకు ఆన్ పేసో వచ్చిండేది. బతకడానికి కాదండి, ఆల్రెడీ బతికేస్తారు. దీనికంటూ ఇది కూడా ఉందండి. ఏముందండి, ఒక ఉదాహరణ ఉందండి, ఎగ్జాంపుల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే కేవలం ఒక ఫౌండర్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నాకేం పిచ్చి పట్టి మాట్లాడట్లే. ఎన్నో జరుగుతున్నాయి, ఎంతోమంది ఎన్నో రకాలుగా నా మీద ఎన్నో రకాలుగా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నా కూడా, నా పేరు చెప్పకుండా మాట్లాడుతున్నా కూడా తెలుసండి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. నాకు అవసరం లేదండి అవన్నీ కూడా. నాకు నా ఫౌండర్లే ముఖ్యం, నా టీమే ముఖ్యం. నన్ను నమ్ముకున్న 3 గ్రూప్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నాకు ఇంపార్టెంటే. ఎవరిని కూడా నేను పోగొట్టుకోను. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలియాలి. వాట్ ఈజ్ ఆన్ ప్యాసివ్ అంటే ఏంట్రా, మన దీంట్లో ఏంట్రా, మన బతకేంట్రా అని తెలియాలి. అందుకే ఇంత గట్టిగా చెప్తున్నానండి. చూస్తూనే ఉన్నారు మీరు. అసలు ఈ 2-3 వారాల నుంచి అసలు మనశ్శాంతి లేదండి. అంత మనుషులు కరెక్టెడ్ అయిపోయారు. అందుకే యాష్ గారు చెప్పారు, ఒరే మీరు ఆన్ ప్యాసివ్లోకి వచ్చారా, మీరు సైన్ చేశారా, బయట ఎట్లో ప్రపంచంలో మీరు అలాగే బతుకుతున్నారు, కనీసం ఆన్ ప్యాసివ్లోకి వచ్చిన తర్వాత మానవత్వంతో బతకండిరా, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించండి అంటున్నారు. బయట సొసైటీలో పీతలపురం అయిపోయింది. బయట సొసైటీ మొత్తం పీతలపురాలు, మొత్తం పీతల దేశాలు. ఒక పీత పైకి ఎక్కుతూ ఉంటే మిగతా పీతలు ఆ బకెట్లో ఉండేటివి లాగేసే లోపలికి. ఆ బకెట్కి ఇది కూడా వేయరు, ఒక మూత కూడా ముయ్యరు ఎవరు కూడా. ఎందుకంటే తెలుసు పీతలు బయటికి రావని. పీతల పద్ధతి అయిపోయిందండి. మారండి సార్ అంటున్నారు, అందరికీ కూడా మారండి అంటున్నారు. యాష్ గారు ఇచ్చింది మనకు ఆన్ పేస్. గొప్పగా మంచి మనస్సు పెట్టుకోండి, ప్రతి ఒక్క ఫౌండర్ని ప్రేమించండి, నీట్గా మాట్లాడండి, వాళ్ళతో ఎడ్యుకేట్ చేయండి, మంచి హృదయాన్ని పెట్టుకోండి. ప్రతి మనిషిని, ఫౌండర్నే కాదండి, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా మంచి భావంతో చూడండి అని చెప్తున్నారు. అలాంటి విషయాలు చెప్పడం కోసం మనకు ఆన్ పేస్ ప్లాట్ఫామ్ మన ముందుకు వచ్చిందండి.
కానీ ఇంకా ఇక్కడ వచ్చి కూడా ఎంతో గొప్ప స్థాయిలో ఉండి కూడా నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ఎదుటి మనుషుల్ని విమర్శించుకుంటూ ఏం బతుకులండి మీ బతుకులు. మారండి సార్, ఇప్పటికైనా మారండి. జనాలు మారాలి ప్లీజ్. ఫౌండర్స్ మారండి, మనందరం మారాలి. నేను కొంతమందిని ఉద్దేశించి చెప్తున్నాను ఈ విషయాన్ని. అయితే ఎంతోమంది నుంచి నాకు ఒక రోజుకి ఎన్నో మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు. అద్భుతమండి, మనుషులు చాలా బాగున్నారండి. మనం ఇలా ఉండాలి. ప్రతి ఒక్క ఫౌండర్ని కూడా మనం వాల్యూ ఇవ్వాలండి. చిన్న పెద్ద ఎవరండి, చిన్న పెద్ద ఫౌండర్ అంతే. ఆయనంతో నువ్వు అంతే, నేను అంతే. బహుశా కష్టపడింటే నేను కొంతమందిని నేను సాధించుకుంటాను. ఏం తోప అవసరం లేదండి. నేను ఒక ఫౌండర్నే, నేను సామాన్య ఫౌండర్నే. ఎప్పటికీ కూడా ఆన్ ప్యాస్ నాకు ఇస్తున్న భిక్ష అండి లైఫ్ స్టైల్. ట్రాఫిక్ ఇస్తే ఇస్తుంది, ఇన్కమ్ ఇస్తే ఇస్తుంది. బట్ నేను సింగిల్ ఫౌండర్. ఎప్పటికి కూడా ఐఎమ్ ఏ కామన్ ఫౌండర్, సింగిల్ ఫౌండర్. ఇది గుర్తుపెట్టుకోండి. జీవితకాలం మనం సింగిల్ ఫౌండర్లమే. ఎవరైనా సరే $97తో మీరు కట్టారా, యు ఆర్ ఏ ఫౌండర్ అంతే. ఎవరికి ఇక్కడ కొమ్ములు, ఎవరు తోపు లేదండి. అందరూ ఒకటేనండి. ఇక్కడ ఏమంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కొంతమంది మనం బయట మాట్లాడుకుంటాం, చెప్తాం. కొంతమంది ఫౌండర్లు వింటారు, వాళ్ళు జాగ్రత్త పడతారు. గందరగోళానికి గురి కారని మాత్రమే మనం మాట్లాడుకుంటాం. అంతే తప్పించి ఇంకేదో పెద్దగా మనం ఏదో ఇంకా చేసేస్తున్నాం, మనం చెప్పకపోతే ఇంక వాళ్ళకి ఏం జరుగుతున్నట్టుగా మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు హాయిగా ఉంటారు ఫౌండర్స్. ఈరోజు గందరగోళం పడుతున్నారు, రేపు పొద్దున స్టార్ట్ అయిపోతే వాళ్ళే సర్దుకునేస్తారు. వాళ్ళ అకౌంట్లో వాళ్ళు సర్దుకుంటారు, ఎవరో ఒకరితో కనెక్ట్ అయిపోతారు, చేసుకుంటారు, బతుకుతారు. మనం చెప్పినా చెప్పకపోయినా, మేము ఆడియోలు పెట్టినా పెట్టకపోయినా, వీడియోలు పెట్టినా పెట్టకపోయినా, ఏమి చేసినా చేయకపోయినా, గమ్మునున్నా మీరు మాత్రం సంతోషంగా ఉంటారు ఫౌండర్స్. ఎవరికేం నష్టం లేదండి. చెప్పాలని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం కాబట్టి కొంతమంది లీడర్లుగా నేను కూడా కలిసి మేము చెప్తున్నాం మీకు ఈ విషయాలు చెప్పాలి అని. అంతే తప్పించి ఇంకా ఏమీ కాదండి. దయచేసి ఇటువంటి విషయాలు మీరు గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, అద్భుతమైనటువంటి విషయాలు. ఆన్ ప్యాసివ్ని దయచేసి ఎవరు కూడా చిన్న చూపు చూడండి. ఆన్ ప్యాసివ్ చిన్న చూపు చూడకండి. మనకు ఆన్ ప్యాసివ్ వస్తున్నదే మన లైఫ్ స్టైల్ మార్చడం కోసం. ఇక్కడ మీ జీవితాలు మామూలు సాధారణ జీవితం నుంచి గొప్ప జీవితంలోకి మీరు ఎంటర్ అయిపోతున్నారు. ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అయ్యే రోజు నుంచి జరుగుతుంది. మనకి పేమెంట్స్ ఫస్ట్ వ్యాలెట్లో మనం పేమెంట్ చూసుకునే రోజు నుంచే మన జీవితం మొదలవుతుంది. ఆ ఒక్క రోజు క్షణం కోసం ఎదురు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అంతే తప్పించి ఎప్పుడు వస్తుంది, ఈ రోజు వస్తుందా, ఈ రేపు వస్తుందా, దయచేసి పక్కన పెట్టండి. పోరాడండి మీ జీవితంలో. మీరు ఏం కష్టపడుతున్నారో కష్టపడండి. ఎవడెవడికి మాట ఇచ్చాడో వాళ్ళకి చెప్పండి. సార్ ఇంకొక 3 నెలలు మాకు టైం ఇవ్వండి సార్, మేము మీకు ఖచ్చితంగా మీ కమిట్మెంట్ మేము చేసి చూపిస్తాం, మీకు కట్టాల్సినవి కట్టేసుకుంటాం. ధైర్యంగా చెప్పండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫౌండర్కి ఇబ్బందులు ఉన్నాయి. అందరూ ఇబ్బందులు ఉన్న వాళ్ళే. 90% ఫౌండర్స్ కొట్టుమిట్టాడుతున్న వాళ్ళే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ధైర్యంగా ఉండండి, చెప్పండి, ఏం పర్లేదు, టైం తీసుకోండి. ప్రతి ఒక్కరితో కూడా టైం తీసుకోండి, నో ప్రాబ్లం. మీ జీవితంలో ఇప్పుడు ఏమైతే పని చేస్తున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నారో, రోజు కూలీలు చేస్తున్నారో, మీదేముందో అది చేసుకోండి, నిర్భయంగా చేసుకోండి. ఆన్ ప్యాసివ్ పట్ల ఒక కన్ను వేసి ఉంచండి. ఆన్ ప్యాసివ్ ఓఎస్ పట్ల లాగిన్ లాగౌట్ అవ్వండి. కొన్ని 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక 30 నిమిషాల దాకా మీరు ప్రయత్నం చేయండి ఉండడానికి. ఆన్ ప్యాసివ్ ఓఎస్లో లాగిన్ అయిన తర్వాత అన్నీ చెక్ చేసుకోండి. ఏమైనా మొబైల్ యాప్స్ వదిలేరా, ఏమైనా మిగతా యాప్స్ యాడ్ అయినాయా, ఫౌండర్స్ ఒకటే ఉంది కదా, మనకేమైనా వచ్చాయా, మై లింక్స్లో ఏమైనా కొన్ని వచ్చాయా చూసుకొని చెక్ చేసుకోండి. మై వ్యాలెట్లో మార్పులు ఏమైనా కలిగాయా, మన విత్డ్రాల్ పేమెంట్ ఉంది కదా, అదేమైనా మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా, అక్కడ పెండింగ్ ఉందా, ప్రోగ్రెసింగ్లో ఉందా, లేదా ప్రాసెస్లో ఉందా, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మన కోసం. ఇప్పుడు ఈ టైం మళ్ళీ రాదండి. ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా గమనించండి, గుర్తించండి. ఇప్పుడు ఎవరైతే ఫౌండర్లు ఇప్పుడు చాలా సైలెంట్గా మనం ఇప్పుడు ఎంత టైం ఫ్రీ టైం ఉందండి, ఎక్కడికైనా వెళ్ళగలం, ఎక్కడైనా ఉండగలం. మనం ఇప్పుడు ఎంత టైం వేస్ట్ చేయగలం ఇప్పుడు. కానీ మీరు ఆన్ ప్యాసివ్ పట్ల టైం వేస్ట్ చేస్తున్నారో లేదా టైం యూటిలైజ్ చేస్తున్నారో, బయట మీరు వేరే దాంట్లోకి టీ తాగడం కోసం, మిగతా ఇతరత్ర కార్యక్రమాల కోసం మీరు టైం ఇచ్చిస్తున్నారో అది మీరే నిర్ణయించుకోవాలి. ఈ ఫ్రీ టైం అనేది ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అయిన తర్వాత మీ వ్యాలెట్లలో OES 2.0 వర్షన్ వచ్చాక మీరు వెరిఫికేషన్ చేసుకున్న ఆ క్షణం నుంచి, వెరిఫై ఎప్పుడైతే మీరు చేసుకోగలుగుతారో ఆ క్షణం నుంచి మీకు ఈ ఫ్రీ టైం అనేది ఉండదండి. మీరు స్వతంత్రాన్ని కోల్పోతారు. అంతా బిజీ అయిపోతారు. మీరు, నేను, అందరం కూడా, ప్రతి ఒక్క ఫౌండర్, ప్రతి ఒక్క అఫిలియేట్ కూడా. ప్రపంచవ్యాప్తంగా మన మార్కెట్లోకి మన కంపెనీ రాబోతోంది. ఈ రాబోయే లోపు మనం కొద్దిగా బిజీ అవ్వాలి. వెరిఫై వచ్చే లోపు మనం అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధార్ కార్డు ఒరిజినల్, ఫ్రంట్ టు బ్యాక్ నీట్గా క్లియర్గా ఉండేట్టుగా చూసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా. కాబట్టి ఫ్రెండ్స్, ఇది విషయాలు. కాబట్టి ఆన్ ప్యాసివ్ని దయచేసి నేను చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్క ఫౌండర్ కూడా. చిన్న చూపు చూడకండి ఫ్రెండ్స్, ప్లీజ్. చిన్న చూపు చూడకండి ఆన్ ప్యాసివ్ పట్ల. ఇట్స్ ఏ బిగ్ సెక్టార్ అండి ఆన్ ప్యాసివ్. ప్రపంచానికి ఒక గొప్ప వ్యవస్థ అండి ఆన్ ప్యాసివ్. ప్రపంచంలో ఉన్న, చెప్పారు కదా యాష్ గారు, వీఆర్ ఓవర్ డెలివర్డ్. మనం ప్రపంచంలో ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్ ఆన్ ప్యాసివ్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ అని చెప్పారు. మదర్ ఆఫ్ ఆల్ బిజినెసెస్.
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంప్యూటర్లో పనిచేసే అట్లా వ్యాపారం ఉంది. ఏదైనా డాక్యుమెంట్ పంపించాలి, ఏదైనా బిల్ పంపించాలి అనుకునే ఏ చిన్న కంపెనీ అయినా సరే ప్రతి ఒక్క కంపెనీ కూడా ఆన్పేస్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి తీరాల్సిందే. మనలో విలీనం కావాల్సిందే, తప్పేదే లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి ఇది విషయం మీరు జాగ్రత్తగా గమనించి. ఆన్పేస్ అనేది చిన్న వ్యవస్థ కాదు, చాలా గొప్ప వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ. ఆన్పేస్ 2.0 వచ్చేంత వరకే మనం ఫ్రీగా ఉంటాం. తర్వాత ఫుల్ బిజీ అయిపోతాం. ఎవరైనా సరే మీకు మీరు బిజీ అవుతారు, మాకు మేము బిజీ అవుతాం. ఇప్పుడు మాకు టైం ఉంది కాబట్టి మీకోసం కొంచెం టైం వెచ్చించి మా పర్సనల్ వర్క్స్ కూడా పక్కన పెట్టేసి మీకోసం మేము నిద్రాహారాలు మానేసి కూడా మేము ఇంతగా రిస్క్ తీసుకొని చేస్తున్నామండి. మీకోసం, కేవలం ఒక ఫౌండర్ కోసం. వేల మంది, లక్షల మంది వెళితే వెళ్ళనివ్వండి, అంతమందికి నో ప్రాబ్లం. కానీ మేము చెప్పేది మాత్రం ఇంత విషయం చెబుతున్నాం చూడండి. ఒక్క ఫౌండర్ విన్నా చాలండి, మా జీవితం ధన్యం. వాళ్ళ కోసం చెబుతున్నామండి. ఎవరైతే మా వాయిస్ని తీసుకొని లీడర్స్ చెప్తున్నారు, ఆంధ్ర తెలంగాణ నుంచి ఇంతమంది లీడర్లు చెప్తున్నారు, ఆ లీడర్ల వాయిస్ మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి లీడర్ని మీరు గౌరవించి ఆ ఆడియోని మీరు వింటున్నారు కదా, అక్కడ మీకు రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు ఎవరైతే వినగలుగుతున్నారో, శ్రద్ధగా వినగలుగుతున్నారో, వినిన తర్వాత వాటిని పాటిస్తూ వాట్సాప్ మీద ఒక కన్నేసి ఏ అప్డేట్ వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది మీరు గమనిస్తున్నారో, దే ఆర్ రియల్ ఫౌండర్స్. ఆ రియాలిటీలో మనం ఉండాలనేదే మన తపన. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్పేస్ వస్తున్నది ఒక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటిలో కూడా కరప్షన్ ఉంది. కరెక్షన్ టు ద కరప్షన్ అనే కాదండి మనం వస్తున్నది అది ఒకటే కదా. కరెక్షన్ టు ద కరప్షన్ అంటే మనం వ్యవస్థలో అనుకుంటున్నాం. ఒక బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, ఎల్ఐసి ఇన్సూరెన్స్ సెక్టార్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టార్స్, తర్వాత ఏదైనా ఫినాన్స్ కార్ప్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర లోన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇవి కావచ్చు, కంపెనీస్ కావచ్చు, మిగతా సెక్టార్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటి కాదండి. అక్కడ కాదండి. ఎన్నో డిపార్ట్మెంట్లలో మనం లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళ గురించి కాదండి. అది ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోతుంది. మనుషులు హృదయాలు కరెక్ట్ కావాలన్నదే యాష్ గారి డ్రీమ్. మనుషుల యొక్క హృదయాలు, మన మనస్సు కరెక్టెడ్ అయిపోయింది, దాన్ని కరెక్షన్ చేసుకోండి అని చెప్పేసి ఆన్పేస్ వస్తుంది. ఆన్పేస్లోకి వచ్చి కూడా మనం ఇప్పటికి కూడా మారుకోకుండా, ఇంకా అందరినీ విమర్శించుకుంటా, ఇంకా అందరినీ బ్లేమ్ చేసుకుంటా, డిగ్రేడ్ చేసుకుంటా, ఇంకా రాజకీయాలు, కుతంత్రాలు ఇవన్నీ ఇంకా ఇప్పటికీ పట్టించుకుంటూ ఉంటే ఇంకా మనం ఏమి చేయలేమండి. యాష్ గారి ఆ విజన్ గొప్పదండి. ఆ గొప్ప విషయంలో మనం ఉండాలి. అంతేకాని ఇలాంటి చిల్లర్ మైండ్ సెట్స్తో, చీప్ మైండ్ సెట్స్తో, అరే వీడు ఎదిగిపోతాడే, వీడిని లాగాలి, అరే వీడు బాగా ఇది అవుతున్నాడే, వీడిని డౌన్ చేయాలి, ఎవరికండి ఇవన్నీ కూడా అవసరం లేదండి. ఎవరు ఎంత కష్టపడితే అంత వీళ్ళు ప్రజలు చూస్తున్నారు కదా, మన ఫౌండర్ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ చూస్తున్నారు కదా, ఎవరు ఏం వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు ఏం పెడుతున్నారు, ఏం కదా చూస్తున్నారు కదా. తెలుసండి వాళ్ళకి, ఫౌండర్స్ తెలుసు, మనం చెప్పే అవసరం లేదండి. ఎవరెవరి స్టైల్లో వాళ్ళు మెసేజ్ ఇచ్చి వాళ్ళకి అప్డేట్ చేస్తే చాలండి. ఫౌండర్ని అప్గ్రేడ్ చేయాలి లీడర్స్. ఫౌండర్స్ని ఓన్లీ అప్గ్రేడ్ చేయండి, డిగ్రేడ్ చేయొద్దండి దయచేసి. ప్రతి ఒక్క ఫౌండర్ని గౌరవించేవాడే రియల్ ఫౌండర్, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ఫౌండర్ని కూడా గౌరవించేవాడే రియల్ ఫౌండర్. ఏ ఒక్క ఫౌండర్ని కించపరిచి మాట్లాడినా అతని లీడర్ కాదండి. ఇంకా బయట వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సామాన్య వ్యక్తే, సగటు మనిషిగానే చూడాలి మనం. ఆన్పేస్లో ఉన్నామండి, మనందరం కూడా మారండి ప్లీజ్. దయచేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంతకు మించి అప్డేట్ మీకు ఎక్కడ చూసినా మీకు ఉండదండి. ఇది గొప్ప అప్డేట్. యాష్ గారు మన ముందుకు త్వరలో రాబోతున్నారని కూడా మనకు చెప్పారు. ఎదురు చూస్తాం. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. నాకైతే 6th సెన్స్ చాలా కాన్ఫిడెన్స్గా చెప్తుంది. ఇట్స్ మై ఒపీనియన్. వీఆర్ గోయింగ్ టు విన్. చాలా పెద్ద సంబరాలు చేసుకుంటామండి. స్టార్ట్ అయిన రోజే, మన వ్యాలెట్ చూసుకున్న రోజే, ఆ రోజు ఆనంద్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్, ఆ రోజు మెసేజ్ చేయండి. చెప్తున్నా కదా, నా ఆన్పేస్ చాలా గొప్పది, చాలా పెద్దది, దాన్ని గొప్పగానే చూస్తాను. అది ఏమి మనకి ఫౌండర్లకి చేసిన చాలా గొప్పగానే చేస్తుంది. దట్ ఈజ్ ఆన్పాసివ్ యాష్ ముఫారా గారు అంటే. యాష్ ముఫారా గారు ఏది చెప్పినా దాని వెనక చాలా అంతర్గతం, చాలా బలంగా ఉంటుందండి. మనం అది ఆలోచన చేయాలి. మనం చేస్తున్నటువంటి చిన్న వ్యాపారాలని దృష్టిలో ఉంచుకొని మన ఆన్పాసివ్ అలా చూడకూడదండి. ఇట్స్ ఏ స్పెషల్ ఫర్ ద వరల్డ్. ప్రపంచానికి ఒక స్పెషల్ ఆన్పాసివ్. బికాస్ ఆఫ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సెక్టార్ కూడా ఆన్పాసివ్లోకి ఇంటిగ్రేట్ అయిపోతోంది కూడా. వెరీ సూన్ మన ముందుకు వచ్చేస్తూ ఉంది. రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. సర్వం సిద్ధం అని చెప్పారు. ఇప్పుడు దాకా మనకు ఒకవేళ ఏదైనా పెండింగ్ ఉండింటే మనకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన రోజే యాష్ గారు పెండింగ్ ఉందని చెప్పేవాళ్ళు. అలా మాట్లాడలేదు. ఏ ఒక్క సాఫ్ట్వేర్ దీని గురించి ఏం మాట్లాడలేదంటే మనం రియల్గా ఆల్రెడీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మనం ఎదురు చూస్తున్నాం అనే విషయం అక్కడ అర్థమైపోయింది. కాబట్టి అవి ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి అక్కడ మాట్లాడేది యాష్ గారు. యూట్యూబ్ ఛానల్ ఒక సెక్టార్, జూమ్ అనేది ఒక సెక్టార్ కాబట్టి అక్కడ 2 కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీల మధ్య యాష్ గారు మనకి బహిర్గతం చేయలేదు. ఈ లోపు ఏమైనా వస్తుందేమో చూద్దాం.
యాష్ గారు ఇప్పుడు నెక్స్ట్ వస్తామన్నారు కదా, ఒకవేళ ఈ వారం అంటే మనకి వారం అంటే ఎండింగే కదా, మనం ఇప్పుడు స్టార్టింగ్ ఈ రోజే తీసుకోకూడదండి. ఒక శుక్రవారమో లేదా శనివారమో మనం తీసుకోవాలి ఎగ్జాంపుల్గా. ఈ శనివారం లోపల యాష్ గారు వచ్చారు అనుకోండి, వస్తే మళ్ళీ అగైన్ ఆయన వస్తే మన ముందుకు తప్పకుండా నాకైతే అనిపిస్తుంది 99.99% ఆయన వస్తే ఓ కనెక్ట్లో వస్తారని. ఆయన ఓ కనెక్ట్లో ఒకవేళ వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకు అంతకు ముందే OS 2.0 ఇచ్చి ఉండాలి. OS 2.0 ఇచ్చి ఉంటే మనం ఎప్పుడు కూడా దాదాపుగా మనం జనవరి నుంచి చూసాం, అన్ని కూడా 30 డేస్ మనకు అది ముందుకు సాగేది. తర్వాత 10 డేస్ ఫిబ్రవరి నుంచి ఎవరి 10 రోజులకి ఎక్స్టెన్షన్ అయ్యేది. కాబట్టి ఇప్పుడు ఎక్స్టెన్షన్ కాకూడదంటే మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఓ కనెక్ట్ని ఇమీడియట్గా. కాబట్టి అక్కడ ఏంటంటే ఓ వెరిఫికేషన్ కూడా ఇచ్చేయచ్చు. ఆ ఓ వెరిఫికేషన్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓ కనెక్ట్ రెన్యువల్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఓ కనెక్ట్లో యాష్ గారిని మనం చూడొచ్చు. అలా ఛాన్సెస్ ఉంటాయని నేను నా అభిప్రాయం చెప్తున్నాను. మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ పెట్టద్దండి. నాకున్న ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా కూడా జరగవచ్చు కదా. కానీ ఏదేమైనా యాష్ గారు వచ్చి చెప్పేదే మీరందరూ కూడా, నేను అందరం కూడా ప్రామాణికంగా తీసుకుందామండి. యాష్ గారు చెప్పే విషయాలు మాత్రమే. మనకి మార్టీ గారు, క్రిస్ గారు, రెడ్ గారు, మైకల్ విలియమ్స్ గారు, జూలీ మ్యామ్, దిలాన్ సార్, జెస్సీ భాయ్ అందరూ కూడా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంచి మంచి విషయాలు మనకు అందజేస్తున్నారండి. రోజుకి ఎన్నో వెబినార్లు జరుగుతూ ఉన్నాయి. అన్నీ మనం చూడాలి, గమనించాలి, దానికి తెలుసుకోవాలి. బికాస్ ఆఫ్ మనం ఫౌండర్ కాబట్టి. ఇది సామాన్యమైనటువంటి లైఫ్. ఈ రోజు 0 లైఫ్ ఉన్నారు ఫౌండర్స్. స్టార్ట్ అయిన రోజు నుంచే మన లైఫ్ స్టైల్స్ మారిపోతాయండి. చెప్పింటా గుర్తుపెట్టుకోండి. అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్స్ ఉంటాయి. బ్రేక్ చేస్తారు ప్రపంచం మన ఫౌండర్ల వైపు చూసే విధంగా మన వ్యాలెట్లో ఉండబోతున్నాయి. ఇది మాత్రం నేను పొగురుగా, అహంకారంతో, మీరు ఏమని అనుకోండి, నేను గర్వంతోనే చెప్తున్నాను నా కంపెనీ గురించి, ఆన్పాసివ్ కంపెనీ గురించి. ఊరినే మనకి ఇవ్వరండి, ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేస్తారు యాష్ గారు. అలాగా మనకు ఆయన ఎన్నో రకాలుగా దాన్ని విభజించి మనకి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం అన్ని చెక్ చేసుకోవాలి. ఒకసారి నీట్గా చూసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వచ్చినటువంటి ఫ్రూట్స్తో, వచ్చినటువంటి యాపిల్స్తో, వచ్చినటువంటి ఓ కాయిన్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎంత వచ్చినా మన ఆన్పాసివ్ మన ప్రాణం. మనకి లైఫ్ స్టైల్ ఇస్తుంది. లైఫ్ కాదు, లైఫ్ ఆల్రెడీ మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు మన లైఫ్ మారిపోయింది. లైఫ్ స్టైల్ ఇస్తుంది, క్రోర్పతి లైఫ్ స్టైల్. దానికి సిద్ధంగా ఉండండి. అంత గొప్ప స్ట్రాంగ్ మైండ్ సెట్కి మీరు ఫిక్స్ అయిపోయి ఉండండి, పాజిటివ్గా ఉండండి. రైట్ ఫ్రెండ్స్, ఇది విషయం. మనం ఇంత టైం మనం వెచ్చించి మాట్లాడుకోగలిగామంటే దాదాపుగా ఒక 1 అవర్ దగ్గర మాట్లాడుకున్నాం. కాబట్టి ఇన్ని నిమిషాల పాటు మనం మాట్లాడుకున్నామంటే ఇదేదో మనం చిన్న సబ్జెక్ట్ కాదండి. ఆన్పాసివ్ అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఫౌండర్కి అర్థం కావాలన్న ఉద్దేశంతోనే మనం ఇది చేయడం జరిగింది. దయచేసి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఒకరినొకరు అభిమానించుకొని, ఒకరికొకరు గౌరవించుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ OnPassive family members for new AIOES 2.0. థ్యాంక్ యూ ఫర్ all lifestyles. మనందరి లైఫ్ స్టైల్ జీవితాలకి స్వాగతం, సుస్వాగతం చెబుతూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై OnPassive, జై యాష్ సార్, జై భారత్.